నీ బలం ఎందులో ఉందో నువ్వు సరిగ్గా తెలుసుకో. అది ఎంత పెద్ద యుద్ధమైనా నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. అయోధ్య చేరిన కృష్ణ ఈ పుస్తకం వెనకాల ఉన్న ఈ మనిషి శ్రీనివాస్ కామశెట్టి గారు. ఒక కొత్త బుక్ రాయడం అంత ఈజీ విషయం కాదు, అంత ఖచ్చితంగా ఎలా విజయవంతం చేయగలిగారు. కోపం, బాధ కలగలిపి ఒక చిన్న చిరునవ్వు వస్తుంది మనిషికి. ఆ చిరునవ్వు వెనక ఎంతో లోతు ఉంటుంది. ఆ కష్టమంతా ఈ పుస్తకం రూపంలో బయటకు వచ్చింది. ఒక 2 లైన్లు ఉన్న కొటేషన్ నుంచి ఒక 170, 180 పేజీలు ఉన్న ఒక పుస్తకాన్ని రాయాలని అంటే చాలా ధైర్యం ఉండాలి. అసలు ఆ ధైర్యం ఎక్కడ స్టార్ట్ అయింది? ఒళ్ళు అలసిపోయేలా కష్టపడేవాడి దగ్గరకు వచ్చి పళ్ళు కూడా తోమకుండా నువ్వు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడని. మౌనాన్ని, ఒంటరితనాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? కొంతమందికి ఒంటరితనం బలం, కొంతమందికి ఒంటరితనం బలహీనత. మళ్ళీ రాదు మనిషి జీవితం, మళ్ళీ చేయలేవు ఆ రైలు ప్రయాణం. ఆ కిటికీ అద్దంలో చూస్తుంటే నీకు ఎన్నో జీవితాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కళలు, ఎన్నో కథలు కనిపిస్తాయి. వాటన్నిటిని కాదని చెప్పి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆకర్షణ అండ్ ప్రేమ అనేది అది ఎలా బేస్ అవుతుంది అంటే, ఆకర్షణ ప్రేమ అనేది త్రూ ద జర్నీ మనకు అర్థమవుతుంది. నిజమైన ప్రేమ దొరకట్లేదు అని చాలా మంది పడుతున్నారు. ఆ నిజమైన ప్రేమను ఎలా కనుక్కోవాలి? నిజమైన ప్రేమను ఎలా కనుక్కోవాలనేది అది పెద్ద కొన్ని వేల గ్రంథాలు రాసినా తెలియదు దానికి ఆన్సర్. ఏది నిజమో ఏది అబద్ధం అనేది. వరల్డ్ బిగ్గెస్ట్ మోటివేషన్ ఈజ్ అన్ ఇన్సల్ట్. ఒక అవమానం జరిగిందంటే దాని నుంచి నీకు ఇన్స్పిరేషన్ పుట్టాలి. దాన్ని నువ్వు తీసుకోకుండా ఏదో చూసుకున్నావు అంటే ఇంకొక అవమానానికి నువ్వు సిద్ధమవుతున్నట్టే. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బుక్కి వచ్చిన ఎప్రిషియేషన్ని ఒక ఆథర్గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. అంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా వేగంగా, మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వచ్చిన సక్సెస్ని చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చాలా రెగ్యులర్గా మన కోర్స్ ఫాలో అయ్యే అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఎన్నో రోజుల నుంచి అడిగారు, ఎప్పుడు వస్తుందని. వాళ్ళు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉన్నారు. ఎలా రాస్తాడన్న, ఎప్పుడు 2 కొటేషన్సే రాసేవాడు, ఒక బుక్కే రాస్తున్నాడు అంటే చాలా బాగా రాస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం మ్యాచ్ చేయాలి అని చాలా జాగ్రత్తగా, చాలా సమయం తీసుకొని కొంచెం ఆలస్యమైన పర్లేదని చెప్పి నిదానంగా తీసుకొచ్చాం బుక్ని. కానీ తీసుకొచ్చిన దాన్ని చాలా గొప్పగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎన్ఎస్ఎన్ టాక్స్ పేజ్ అభిమానులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎస్, వాళ్ళ సపోర్ట్ కానీ లేకపోతే మీరు ప్రతిరోజు వాళ్ళకి ఇస్తున్న ఆ బలం కానీ రెండు కలిసి ఈరోజు నిజమే. నేను బుక్లో కూడా ఫస్ట్ పేజ్ నా డెడికేటెడ్ టు ఎన్ఎస్ఎన్ టాక్స్ పేజ్ ఫాలోవర్స్ అనే ఉంటుంది. ఎందుకంటే నేను ఏమి రోజుల్లో కూడా నేను ఏం రాసినా దాన్ని ఆదరించారు, చదివారు, నేను రాయగలననే ఒక నమ్మకాన్ని కలిగించారు. ఒక గాలిపటంగా పోల్చుకున్నారు. అందుకని ఒక గాలిపటంతో పోల్చాము. ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డైలీ ఎలా ఉంది అంటే ఒక డిఫరెంట్ ప్రపంచం ఏర్పడింది. అంటే కళ్ళకి ఏది అందంగా కనిపిస్తే అదే చూస్తున్నారు, ఏది ఆనందంగా అనిపిస్తే అదే వింటున్నారు. అలాంటి వాటి మధ్యలోకి మనం ఒక అచ్చమైన తెలుగు అక్షరాలను తీసుకెళ్ళి రాస్తే కొన్ని లక్షల రీచ్ రావడం, కొన్ని మిలియన్స్ రీచ్ రావడము, 2 లక్షల పైగా ఫాలోవర్స్ రావడం అన్నది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ బుక్ కంటే ముందు నాకు బాగా ఆనందాన్ని ఇచ్చింది అయితే ఈ పేజ్ ఫాలోవర్స్, తెలుగుకి వాళ్ళు ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సూపర్ అన్న. ఈ బుక్ గురించి చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకునే కన్నా బుక్లోని ఒక సిచ్యువేషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో దాన్ని నేను అడగాలనుకుంటున్నాను. కరెక్ట్గా 154th పేజ్లో కృష్ణ సక్సెస్ అయ్యి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు యాంకర్. సో దాన్ని నేను ఇప్పుడు శ్రీనివాస్ కామశెట్టి గారికి అడగబోతున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఒక కొత్త బుక్ రాయడం అంత ఈజీ విషయం కాదు, మీరు తీసుకున్న ప్రతి పాత్ర, మీరు రాసుకున్న ప్రతి మాట, మీరు అంచనా వేసిన ప్రతిదీ అంత ఖచ్చితంగా ఎలా విజయవంతం చేయగలిగారు? కృష్ణ కూడా ఇలాంటి ఒక చిరునవ్వే నవ్వుతాడు ఆ ఇంటర్వ్యూలో. ఈసారి చిరునవ్వు కాదు, చిరునవ్వు వెనకాల ఉన్న ఆన్సర్ కావాలి. అంటే ఇంతకుముందు ఒక కొటేషన్ రాశాను. ఓకే. కోపం, బాధ కలగలిపి ఒక చిన్న చిరునవ్వు వస్తుంది మనిషికి. ఏమీ చేయలేకపోతూ ఎంతో ఆక్రోశం, ఎంతో ఆవేదనని మదిలో దాచుకొని అని ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు వెనక ఎంతో లోతు ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. అయోధ్య చేరిన కృష్ణ బుక్లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవసరానికి 100 కూడా దొరకవు కృష్ణ, జాగ్రత్తగా ఉండు అని అనుష ఒక మాట చెప్తుంది. అంటే జీవితము ఎన్నెన్ని ఎలిమెంట్స్ చూసింటాము, ఎన్నెన్ని విధాలుగా చూసింటే, ఎన్ని కష్టాలు దాటింటే, ఆ 100 రూపాయలు కూడా దొరకని రోజులని ఎన్ని దాటుకొని వచ్చింటే
కొన్ని సక్సెస్ఫుల్ రీచ్ అవుతాము, ఎన్ని అనుభవించింటే కొన్ని పుస్తకాలు రాస్తాం, ఎన్ని అనుభవించింటే కొన్ని వాక్యాలు రాస్తాము అన్నది దాని వెనక ఆ కష్టమంతా ఈ పుస్తకం రూపంలో బయటకు వచ్చింది. అందుకే జీవితం ఒక జమ్మలమడిగా అన్నారే మీరు. నిజమే. దాని గురించి చెప్పండి అన్న. జీవితం ఒక జమ్మలమడుగు డైరెక్టర్. ఓ అది కూడా చూసారా? అప్పట్లో ఒక షార్ట్ ఫిలిం తీసాం, జీవితం జమ్మల మడుగు జాతర అని. ఎస్, అది ఎప్పుడు ఒక 7 or 6 years బ్యాక్ ఒక షార్ట్ ఫిలిం తీసాం యూట్యూబ్లో. అప్పటి వరకు ఏంటంటే సినిమా అంటే సినిమాకి వెళ్ళి చూడడం, 5 నిమిషాల్లో నిర్ణయించుకోవడం బాగుంది బాగాలేదని. ఒక షార్ట్ ఫిలిం తీసిన తర్వాత అర్థమైంది ఒక సినిమా అంటే ఇంత కష్టం ఉంటుందా, ఒక షార్ట్ ఫిలిం తీయడం అంటే ఇంత కష్టంగా ఉంటుంది. ఎన్ఎస్ఎన్ టాక్స్ పేజ్ స్టార్ట్ చేయకముందు ఎన్ని రకాల ఫీల్డ్స్ ట్రై చేశానో నాకు తెలుసు, ఎన్ని రకాల ఫీల్డ్స్లో ఫెయిల్ అయ్యానో నాకు తెలుసు, ఎన్ని రకాల ఫీల్డ్స్లో మళ్ళీ కొత్త కొత్త స్టెప్స్ తీసుకొచ్చానో నాకు తెలుసు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఒక ఫీల్డ్లో మనం సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు 2019లో స్టార్ట్ చేస్తే ఇది 2025 ఎండింగ్కి నేను అనుకున్న గోల్ కానీ నేను అనుకున్న సక్సెస్ కానీ నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ 6 years ఆఫ్ జర్నీలో ఎవ్రీ డే ఓకే కోట్ రాయని రోజు లేదు, ఈ రోజు కోట్ రాయని రోజు లేదు. ప్రతిరోజు ఒక కొటేషన్ తీసుకొచ్చి ఎవ్రీ డే మార్నింగ్ 8:30కి నేను కోట్ పెట్టాల్సిందే. ఇన్ కేస్ బై మిస్టేక్ ఒక్కరోజుకి ఒక కొటేషన్ పెట్టకపోయినా నాకు డిఎమ్స్ వస్తాయి, అన్న ఏమైందన్న ఈరోజు కోట్ పెట్టలేదు, అన్న ఏమైందన్న మీరు ఈరోజు కోట్ పెట్టలేదు, నేను మాకు మోటివేషన్ మీరే అన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదువుకునే వాళ్ళు, దేనికన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవ్రీడే క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో అదొక హ్యాబిట్ అయిపోయింది. సో లేవాలి, కోట్ పెట్టాలి, అది రీచ్ అవుతుంది. అది ఎంత లైక్స్ వస్తాయి, ఎంతమంది ఫాలోవర్స్ వస్తారు, ఎన్ని కామెంట్స్ వస్తాయి, అసలు ఇవన్నీ పట్టించుకునేవాడిని కాదు. జస్ట్ ఏంటి అంటే మనం రాసే 2 అక్షరాల లైన్స్ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి, కొంతమంది ముందుకు వెళ్తున్నాం అని చెప్తుంటే దాంట్లో ఉన్న ఆనందం ఈ సక్సెస్ కంటే నాకు అది ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. గ్రేట్ అన్న. అంటే ఇప్పుడు ఈరోజు మాకు ఒక సక్సెస్ఫుల్ రైటర్గా, ఒక సక్సెస్ఫుల్ ఆథర్గా ఈరోజు మా ముందు కనబడుతున్నారు. కానీ మీరు ఇందాక చెప్పినట్టు చాలా ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేశాను అని అన్నారు. బట్ మోర్ ఓవర్ మీరు ఒక సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, కోచ్గా ఉన్నారు, ఒక కామర్స్ టీచర్గా ఒకప్పుడు చేశారు, ఒక రైటర్గా, ఒక ఆథర్గా, ఇన్ని ప్రొఫెషన్స్ని మీరు ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ కూడా మీరు అందులో సక్సెస్ఫుల్ అవుతూ ఒక స్టెప్స్ ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. బట్ ఏ స్టేజ్లో మీకు అనిపించింది ఒక రైటర్గా టర్న్ అయ్యి నా పదాల్లో బలం ఉంది, నా మాటకు ఒక బలం ఉంది అని మీకు ఇప్పుడు అనిపించింది? అంటే ఎగ్జాక్ట్గా రైటర్ అన్న పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మన అక్షరాలు, మన పదాలు కొంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నాయి, కొంతమందికి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తూ ఉన్నప్పుడు ఓకే, నేను రాస్తుంది కొంతమందికి ఉపయోగపడుతుంది, అట్లీస్ట్ సమ్మన్ మోటివేటింగ్ విత్ మై వర్డ్స్ అన్న ఒక ఆనందం కలిగించినప్పుడు ఈ ఫీల్డ్ బాగుంది. ఓకే, దీని నుంచి ఏమొస్తుందో లేదో అన్నది తర్వాత విషయం పక్కన పెడితే మన వల్ల ఒకళ్ళు బాగుపడుతున్నారు. కొన్ని ఫీల్డ్స్లో మనం ఫెయిల్ అయ్యాం, ఓకే, కొన్ని ఫీల్డ్స్లో మనము రాంగ్ స్టెప్స్ వేసాం. అలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్టెప్పులు వేరే వాళ్ళు వేయకూడదు. మన అనుభవం ఇంకొకరికి దారి చూపించాలన్న ఉద్దేశంతో రైటర్గా మారాలనిపించింది. గ్రేట్ అన్న. బట్ ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. శ్రీనివాస్ అన్న మా అందరికీ రైటర్గా తెలుసు, బట్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయరు, ఆయనకి అకాడమీలు ఉన్నాయి, ఆయన చాలామంది పిల్లల్ని కోచింగ్ చేస్తూ వాళ్ళందరినీ ఒక స్టేజ్లో పెట్టారు అని. బట్ ఈ చెస్ అనేది ఒక మ్యాడ్నెస్గా ఎక్కడ టర్న్ అయింది? చెస్ అనేది యాక్చువల్గా మా ఫాదర్ కూడా చెస్ ప్లేయరే. ఓకే, చిన్నప్పటి నుంచి కర్నూలు జిల్లాలో గూడూరు అనే ఒక మండలం ఉండేది. అక్కడ మా నాన్న గవర్నమెంట్ హాస్టల్లో అటెండర్గా చేసేవాళ్ళు. అక్కడ ఒక 10 years ఉన్నాం. ఒక విచిత్రం ఏంటి అంటే ఒక పల్లెటూరులో ఒక అరుగు మీద కూర్చొని అందరూ పులిమేక కానీ రాళ్ళతో పెట్టుకొని గేమ్స్ ఆడుతుంటారు, చిన్న చిన్నవి ఊరిలో గేమ్స్. అక్కడ విచిత్రంగా కొంతమంది ఏం ఆడేవాళ్ళు అంటే చెస్ ఆడేవాళ్ళు. ఓకే, చెస్ ఆడుతుంటే అక్కడ మా నాన్న వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. నేను డైలీ వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను ఆడాలి, ఏదో ఒక రోజు నేను కూడా చెస్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ మొదలైంది. ఓకే, అలా మొదలైన తర్వాత నాకున్న మెయిన్ గోల్ కానీ మెయిన్ మోటో ఏంటంటే అక్కడ నేర్చుకుని అక్కడ గెలిస్తే అక్కడ ఉండను, నేను నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఒక చిన్న మండలంలో స్టార్ట్ అయింది, ఒక చిన్న డిస్టిక్లో స్టార్ట్ అయింది, మళ్ళీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్, అలా బాంబే, ఢిల్లీ, ఇట్లా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి టోర్నమెంట్స్ ఆడటము. ఆ టోర్నమెంట్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను 2015, 2016లో టోర్నమెంట్స్కి ఆడడానికి వెళ్ళినప్పుడు చెస్ ఆడేటప్పుడు పక్కన ఒక క్లాక్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనిస్తారు. ఆ క్లాక్ అంటే ఏంటో తెలియదు నాకు. గేమ్ నేర్చుకున్నాను, ఆ క్లాక్ అంటే ఏంటో తెలియదు. ఒక నొటేషన్ రాయాలి,
ఒక మూవ్ వేసిన తర్వాత ఒక నొటేషన్ రాయాలి. ఆ నొటేషన్ ఏంటో తెలియదు, అవి ఏమి తెలియకుండా ఢిల్లీ బాంబే వెళ్ళిపోయాను. ఓ ట్రైన్ ఎక్కి జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయి ఎంట్రీ ఫీజు కట్టి ఆడుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఇవన్నీ ఉంటాయి, సో నేను ఇన్ని ఫేస్ చేశాను. రేపు పొద్దున వచ్చే ఒక ప్లేయర్ కానీ, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చే ఒక ప్లేయర్ కానీ ఇవన్నీ ఇబ్బందులు పడకూడదు. ఓకే. మనం తెలుసుకున్న అనుభవాలు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుసుకునే లోపల ఎంతో సమయం వృధా అవుతుంది. చెస్ అనేది చాలా పెద్ద సముద్రం. అదొక దాంట్లో ప్రతి అడుగు ఎలా ఉంటుందంటే నువ్వు జీవితాంతం నేర్చుకున్న దాంట్లో ఒక జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. సో అదేంటి అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇవి నేర్చుకున్నాను, వాళ్ళు అంత దూరం వెళ్ళి అంత ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకున్నది ఇక్కడే స్టార్ట్ చేద్దాం, మనమే కోచింగ్ స్టార్ట్ చేద్దాం. నాలాగే ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఎవరో ఒక గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొద్దామని చెప్పి ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ నేను కర్నూలు డిస్టిక్ చెస్ సెక్రటరీని కూడా. వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అన్న అసలు. ఏది కూడా ఓ పట్టాను వదలరు మీరు, ఒక పట్టుదలతో దాన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూనే ఉన్నా. అంటే ఇలా పోరాడే తత్వం ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నారా అన్న? పోరాడే తత్వం ఏంటి అంటే నేను మొన్న కూడా రీసెంట్గా ఒక కొటేషన్లో ఏం చెప్తానంటే బలంగా కొట్టాలనుకున్నప్పుడు వెంటనే స్పందించడం మానుకో అంట. ఒక దెబ్బ తగిలింది అంటే వెంటనే స్పందించను, దీని రూట్ ఎలిమెంట్ ఎక్కడుంది, దీనికి రౌండ్ ఆఫ్ కార్నర్లో ఎక్కడ తిరిగి వస్తే వీళ్ళని బలంగా కొట్టచ్చు, ఈ లెవెల్లో మీరు నాకు ఒక ఏదన్నా అవమానంగా మాట్లాడడం కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే నేను ఇక్కడ వదిలేసినట్టే కనిపిస్తా. ఓకే మీరు గెలిచినట్టు మిమ్మల్ని వదిలేస్తా, సైలెంట్గా ఉంటా. బట్ దీనికి యాక్షన్ అనేది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు, దాని మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు రిటర్న్లో వచ్చి ఎటువైపు నుంచి రావాలన్నది దాని గురించి ఆలోచిస్తా. వెంటనే రెస్పాండ్ అయిపోయి నువ్వు అన్నావు కదా నేను అనాలి కదా అన్నదైతే నేను ఎప్పుడు ఫాలో అవ్వను. ఆ పోటీతత్వం అక్కడే మొదలైంది. ఓకే. ఏదైనా కానీ ఇక్కడ దొరకలేదు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, అక్కడ దొరకలేదు స్టెప్ బై స్టెప్ దాంట్లో ఎంత కష్టమైన ఉండనివ్వండి, ఎంతైనా ఉండనివ్వండి. దగ్గర కర్నూలు నుంచి భువనేశ్వర్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ జనరల్లో వెళ్ళిన రోజులు ఉన్నాయి చెస్ టోర్నమెంట్లు ఆడడానికి. సీట్ ఉండేది కాదు, నిలబడి వెళ్ళే వాళ్ళం. అక్కడికి వెళ్తే ఆ భాష తెలియదు, ఆ ఎంట్రీ ఫీజులు ఎక్కడ కట్టాలో తెలియదు, ఎలా ఆడాలో తెలియదు. మెయిన్ టార్గెట్ మెయిన్ గోల్ ఏంటి, వెళ్ళాలి, ఆడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి. ఆ జర్నీస్ అన్నీ ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చూసి ఇవన్నీ బ్రెయిన్లో ఒక మెమరీ లెక్క స్టోరేజ్ అయిపోయాయి. వాటన్నిటిని లోడ్ చేస్తూ ఈ బుక్ రూపంలోకి వచ్చాయి. వా సూపర్ అన్న. అంటే ఎలా ఉంటుందంటే అన్న, తెలుగు మన మాతృభాష, బట్ మన మాతృభాష కన్నా పరాయి భాషను మనం అందరూ ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. దానికి రీజన్స్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా, అంటే మన త్రివిక్రమ్ గారు ఆ సినిమాలో చెప్తారు, ఆ పక్కనే ఉన్న పదాలని కనుక్కోవడానికి ఎన్ని రోజులు పడింది అనేది. అలాగే మీలాంటి కొంతమంది రైటర్లని కలిసినప్పుడే మాకు అర్థమవుతుంటుంది, తెలుగు పదంలో ఇంత లోతుండి, ఇంత అర్థం ఉండి, ఇంత వినసొంపుగా ఉంటాయి ఆ ప్రతి ఒక్క పదాలు అని అన్నట్టు. బట్ ఇదే మీరెక్కడ కనుక్కోగలిగారు, తెలుగు యొక్క ప్రేమ అంత ఆప్యాయత మీకు ఎక్కడ పట్టేసింది అనేది? తెలుగు యొక్క ప్రేమ ఏంటి అంటే నేను బేసిక్గా చెస్తో పాటు క్రికెట్ కూడా బాగా చూస్తాను. ఓకే. క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీవీలో చిన్నప్పటి నుంచి ఏ మ్యాచ్ జరిగినా అది రాత్రి 12 వరకు మ్యాచ్ చూసి గెలిచిన తర్వాత పొద్దున్నే వెళ్ళి ఈనాడు పేపర్ చదివాను. ఓకే. ఈనాడు పేపర్లో మొత్తం డీటెయిల్డ్ ఆర్టికల్ రాశాడు. ఆ స్పోర్ట్స్ పేజ్ మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు పులి స్టాప్ వరకు చదివితే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. అట్లా పేపర్ చదవడం కానీ ఈ చదవడం అనేది బాగా అలవాటు అయిపోయింది నాకు. తెలుగు మీద పట్టు ఏర్పడింది. ఇంకోటి నేను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, టోర్నమెంట్లకు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ ఊర్లకి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళేవాడిని. ఇంకోటి ఏంటంటే స్లాంగ్ కూడా, నా స్లాంగ్ ఎవరు గుర్తుపట్టలేరు. ఇప్పుడు నేను బేసిక్గా కర్నూలు, రాయలసీమ, నా భాషలో కానీ నా స్లాంగ్లో కానీ ఎప్పుడు రాయలసీమ కనిపించదు. నేను విజయవాడలో ఒక 6 నెలలు ఉన్నా, గుంటూరులో 6 నెలలు ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, అట్లా ప్రతి చోటుకి వెళ్ళడము, అక్కడ ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఇప్పుడు బుక్లో చెప్పినట్టు కూడా ఒక ఫోన్కి బ్యాన్స్ అయిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారంటారు కదా. ఎప్పటి నుంచో కూడా నేను ఏంటి అంటే ఒక సిచ్యువేషన్లో ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నా అంటే ఇద్దరు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వైపు చూస్తూ ఉంటా, వాళ్ళు ఏ ఎమోషన్లో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ పదాలు వాడుతున్నారు అని. సో ప్రతిదీ గమనించడమే. ఓకే. ఆ తెలుగు భాష అనేది పుస్తకాలలో కంటే జీవితాలలో బాగా కనిపిస్తుంది. ఆ గమనించడంలోనే తెలుగు బాగా నేర్చుకున్నా.
సూపర్ అన్న అసలు. అంటే మేమందరం కూడా ఎవ్రీడే తెలుగు చదువుతుంటాం, మాట్లాడుతుంటాం కానీ ఆ తెలుగులో ఉన్న ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అంటే మన తెలుగులో ఇంత గొప్పతనం ఉందా, ప్రతి అక్షరంలో ఇంత గొప్పగా ఉంటుందా, అవన్నీ తెలుసుకోవాలి అని అంటే అప్పుడప్పుడు మీలాంటి కొటేషన్స్ కానీ బుక్స్ కానీ చదువుతూ ఉంటేనే మాకు తెలుస్తూ ఉంటుంది. నేను చాలామంది కూడా చెప్పింది ఏంటి అంటే కవిత్వము, పెద్ద పెద్ద పదాలు, ఏదో ఒక ప్రాసలు ఇవన్నీ నాకు రావు. నేను పుస్తకం రాసినప్పుడు కూడా ఒక లైన్ రాసుకున్న ముందే, జరిగింది జరిగినట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని నువ్వు అనుకుంటే ఓకే, కవిత్వాలు, ప్రాసలు ఇవన్నీ నువ్వు రాయాల్సిన అవసరం లేదని నేను ముందే రాసుకున్న బుక్ రాసేటప్పుడే. ఎందుకంటే ప్రాసలు ఇవన్నీ నాకు రావు. నేనేం చెప్తానంటే ఉన్నది ఉన్నట్టే రాయాలి, సింపుల్ పదాలే వాడాలి, చదివే వాళ్ళకి ఈజీగా ఉండాలి, ఏదో గ్రాంధిక భాష చదువుతున్న ఫీలింగ్ అనిపించకూడదు అన్నది. ఎంత కొటేషన్స్ అయినా కానీ మొత్తం 158 పేజెస్లో ఎతికినా కూడా ఏ పదం కూడా ఇదేదో కొత్త పదము, ఎప్పుడు చూడని పదం అన్నట్టు ఏమి ఉండదు. సేమ్ పదాలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కొత్త భావాలని, కొత్త అర్థాలని మోసుకొని వస్తుంటాయి. సూపర్ అని. ఇప్పుడు పుస్తకం కన్నా ముందు మీరు రాసే ప్రతి అక్షరాలు ఆ కొటేషన్ల వల్ల ఎన్ఎస్ఎన్ టాక్స్ కానీ శ్రీనివాస్ గారిని మాకు చాలా దగ్గర అయ్యారు. బట్ అది అలా ఒకటి స్టార్ట్ చేద్దాము, ఒక కొటేషన్ పెడదాము, దానివల్ల కొంతమంది మారే అవకాశం ఉంది, కొంతమందికి సమాధానం దొరికే అవకాశం ఉంది అని ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది అనేది మీకు ఆలోచన అంటే నేను చెప్పిన పాయింట్ మీకు ముందే చెప్పాను, డిఫరెంట్ ఫీల్డ్స్ ట్రై చేశానని. ఓకే, ఎన్ఎస్ఎన్ డాక్స్ పేజ్ స్టార్ట్ చేయకముందు నేను ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని. ఓకే, ఇన్స్టాగ్రామ్లో నాది ఇంకో పేజ్ ఉంటుంది, మిస్టర్ ట్రావెలర్ 07 అని. అది కోవిడ్కి ముందు ఒక 2 years or 1.5 years ఒక కెమెరా బయట ఫ్రెండ్ తీసుకొని దానికి ఒక లాంగ్ లెన్స్ పెట్టుకొని ఎవ్రీడే పొద్దున్నే 7 o'clock 7:30కి నేను ఇంకో ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళిపోయి కర్నూలు, ఆత్మకూరు పక్కనున్న చుట్టుపక్కల పల్లెటూర్లకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న జనాల ఎమోషన్స్ క్యాప్చర్ చేయడము, ఫొటోస్ క్యాప్చర్ చేయడము చాలా చేసాం. ఒక 1.5 year చేసాం. ఓకే, ఓకే, 1.5 year ఎక్కడెక్కడ అసలు ఈ రోజు వెళ్ళలేదు అనుకుంటే తిరిగేవాళ్ళం. ఓకే, ఆ తిరిగేసి ఫొటోస్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టడము, అది రీచ్ రాకపోవడము, మళ్ళీ ట్రై చేయడం రీచ్ రాకపోవడము, అది అయిపోయింది, ఆ ఫీల్డ్ అయిపోయింది. సో ఓకే, దీంట్లో ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఏదో ట్రై చేద్దాం, మళ్ళీ ఇంకో ట్రై చేద్దామని అప్పుడు టిక్టాక్లో మోటివేషనల్ వీడియో స్టార్ట్ చేశాం. ఓకే, క్రికెటర్ బయోగ్రఫీస్ మొత్తం తెలుగులో స్క్రిప్ట్ రాసుకునేవాడిని. జస్ట్ 1 minute ఒక క్రికెటర్ బయోగ్రఫీ మొత్తం స్క్రిప్ట్ రాసుకొని వాయిస్ ఓవర్ చెప్పి దానికి తగ్గ పిక్చర్స్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు టిక్టాక్లో కూడా ఆల్మోస్ట్ 1 lakh+ ఫాలోవర్స్ వచ్చారు. అబ్బా, ఇంకా ఇది బాగా ఉంది, ఇది బాగా క్లిక్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము అని అనుకునే టైంలో ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయింది. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా మనుషులు కనిపించిన వాళ్ళందరూ టిక్టాక్లో ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి ఆ ఫ్యాన్ బేస్ని టర్న్ చేసుకున్నారు. బట్ నేను అప్పటికి నా వాయిస్ ఓవర్ ఒక్కటి మాత్రమే వినిపించేది. బేసిక్గా నా రైటింగ్ కంటే కూడా నా వాయిస్ ఓవర్కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఎన్ఎస్ఎన్ టాక్స్ పేజ్కి ముందు చాలామంది ఫాలోవర్స్ టిక్టాక్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మోటివేషనల్ వీడియోస్ మొత్తం నేనే స్క్రిప్ట్ రాసుకొని, నేనే వీడియో చేసుకొని, నేనే ఎడిటింగ్ చేసుకొని మొత్తం అప్పట్లోనే చిన్న చిన్న ఫోన్స్ పెట్టుకొని చేసేవాడిని. సో అది ఫెయిల్ అయింది. సో ట్రావెల్ ఫోటోగ్రఫీ తర్వాత ఇది ఫెయిల్ అయింది. అప్పుడు మళ్ళీ సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి పెడదామని అదే ప్యాటర్న్ తీసుకొస్తే అది సక్సెస్ అవ్వలేదు. అక్కడ లక్షల్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ కానీ మళ్ళీ అదే ప్యాటర్న్ తీసుకొస్తే సక్సెస్ అవ్వలేదు. సో మళ్ళీ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాం. ఆ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్లో ఈ స్క్రిప్ట్ని మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ పెట్టడం కంటే ఒకసారి డైరెక్ట్గా పోస్ట్ చేద్దామని పోస్ట్ చేసాం. ఓకే, కొంచెం రీచ్ వచ్చింది. అదే టైంలో ఎవరో ఒక పర్సన్ చెప్పారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. నీ దానికి రీచ్ రాకపోనివ్వండి, ఎవ్రీడే 5 to 10 పోస్టులు పెట్టండి. ఒక పాయింట్కి వచ్చేసరికి నా పేజ్లో 250 పోస్టులు ఉంటే 25 members ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. జస్ట్ డైలీ పోస్ట్ అసలు లైక్స్ కొట్టడం లేదా, అసలు ఏం రీచ్ అవుతుందా లేదా, రాయాలి పోస్ట్ చేయాలి. అట్లా 500 పోస్టులు వచ్చే వరకు కూడా 60-70 members ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఒక్కరోజు ఒక పోస్ట్ క్లిక్ అయింది. ఓకే, ఒకే ఒక పోస్ట్తో 4000+ ఫాలోవర్స్ వచ్చారు. ఆ రోజు అర్థమైంది కన్సిస్టెన్సీ అనేది ఎంత వాల్యుబుల్ అని. సో ఏది రాలేదు, ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక లైన్ కూడా రాశాను నేను. కొన్నిసార్లు ఎవరు నిన్ను ముందుకు నడపరు, నీ పోస్ట్ కొన్నిసార్లు నువ్వే లైక్ కొట్టుకోవాలని కూడా 0 likes వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఒక 100 membersకి కూడా రీచ్ కానిది ఒక హైయెస్ట్ ఏంటి అంటే ఒక కొటేషన్కి ఇన్స్టాగ్రామ్లో 80 lakhs రీచ్ వచ్చింది. బా, జస్ట్ కోట్కి 80 lakhs రీచ్ వచ్చింది. 80 lakhs రీచ్ దగ్గర 500,000 likes వచ్చాయి. అంత రీచ్కి వెళ్ళిపోయింది.
సో ఇదంతా జరగడానికి దాని వెనక ఉన్న మెయిన్ రీజన్ కానీ ఎవరికైనా కానీ కన్సిస్టెన్సీ అనేది అంత ఇంపార్టెంట్. 8 lakhs కోట్ ఏంటో గుర్తుందా అన్న? 8 lakhs కోట్ ఇది క్రికెట్ బెట్టింగ్ గురించి. అప్పుడు బాగా వైరల్ అయింది ఆ కోట్ కూడా. బెట్టింగ్ గురించి నేను 2021లోనే స్టార్ట్ చేశాను క్రికెట్ బెట్టింగ్, నో బెట్టింగ్ గురించి అప్పుడే స్టార్ట్ చేశాను. అదేంటి అంటే మహాభారతం రెఫరెన్స్గా తీసుకొని క్రికెట్ గురించి చెప్పాను. ధర్మరాజు ఒక్కసారి జూదం ఆడితే కురుక్షేత్రం జరగలేదు, రెండోసారి ఆడి ఓడితే కురుక్షేత్రం జరిగింది. మొదటిసారి వద్దనడానికి అవకాశం ఉన్నా అనలేదు, రెండోసారి అసలు జీవితం వద్దనే అవకాశం కూడా ఇవ్వలేదు. జూదం జీవితాన్ని నాశనం కాదు శ్మశానం చేస్తుంది. ఆ కొటేషన్ హయ్యెస్ట్ రీచ్ వచ్చింది. అప్పుడు ఆ ఎనర్జీ ఏంటన్న? ఆ తర్వాత ఎనర్జీ కానీ మీ సిచ్యువేషన్స్ కానీ మీ చుట్టుపక్కల అన్నీ కానీ ఎనర్జీ ఏంటంటే నేను ఎప్పుడైతే రీచ్ రావడం 1 lakh ఫాలోవర్స్ 150K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నాకు రీచ్ ఎలా ఉంది అంటే పెద్ద పెద్ద పెయిడ్ ప్రమోషన్స్ వచ్చాయి. ఓకే, చాలా పెద్ద ప్రమోషన్స్ వచ్చాయి. ఎలా ఉంది అంటే ఒక పోస్ట్ పెడితే 20,000 15,000 ఇస్తామని కూడా వచ్చింది. క్రికెట్ రీచ్ ఎక్కువ ఉండేది నాకు. ఐపీఎల్ గురించి రాసినప్పుడు కానీ క్రికెట్ ఇప్పుడు మ్యాచ్ అయిపోతే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోట్ రాస్తాను. ఈరోజు ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టారనుకోండి, వెంటనే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోట్ వచ్చేది. ఒకసారి విరాట్ కోహ్లీ 99 దగ్గర ఎప్పుడో అవుట్ అయ్యారు, ఆ రోజు ఒక కోట్ వచ్చింది, చేజారింది శతకమే కిరీటం ఎప్పుడు నీ సొంతమే. ఇవన్నీ మిలియన్స్ రీచ్. ఈ రీచ్ వచ్చిన తర్వాత ఈ క్రికెట్ ప్రమోషన్స్ కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ వీళ్ళందరూ నాకు రీచ్ అయ్యారు. రీచ్ అయ్యి ప్రమోషన్ చేయంటే నేను ఒకటే మాట చెప్పాను, నేను ప్రమోట్ చేయకపోగా ఇంకొక 100 మందిని చెడగొడతా, ప్రమోట్ చేయకుండా ఆపేస్తా అని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశా. బెట్టింగ్ ఆడద్దు. దానికి మహాభారతం ఎలా చెప్తే వీళ్ళకి రీచ్ అవుతుంది, ఎలా చెప్తే వీళ్ళు వినకుండా ఉంటారు అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేశాను. 2021 ఒక 2 years 3 years బాగా రీచ్ అయింది. ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినా ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ స్టార్ట్ అయినా ఫస్ట్ వీక్ ఒక 15 days ఐపీఎల్ జరుగుతున్నన్ని రోజులు 2-3 daysకి ఒక కోట్ వస్తూనే ఉంటుంది, బెట్టింగ్ ఆడద్దండి. సూపర్ అన్న. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ హార్డ్ వర్క్తో కానీ మీ టాలెంట్తో కానీ ఈరోజు అయోధ్య చేరన్ కృష్ణ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్గా ఉంది అమెజాన్లో. మీ కొటేషన్స్ చాలా మంచి రీచ్ వస్తుంది, ప్రతి ఒక్కరు దానివల్ల కొంతమంది మోటివేట్ అవుతున్నారు, కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. బట్ ఒక కొటేషన్ నుంచి ఒక 2 లైన్లు ఉన్న కొటేషన్ నుంచి ఒక 170-180 పేజీలు ఉన్న ఒక పుస్తకాన్ని రాయాలి అని అంటే చాలా ధైర్యం ఉండాలి. అసలు ఆ ధైర్యం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను దీంట్లో కూడా సక్సెస్ అవుతానన్న నమ్మకం మీకు ఎలా వచ్చింది? చెప్తున్నా కదా, దీంట్లో ఏ లెవెల్కి వెళ్తాము, ఎంత సక్సెస్ వస్తుంది అన్న విషయం పక్కన పెడితే నేను ఒక లైన్ అనుకున్నాను. ఈ లైన్ ఎలాంటిది అంటే నేను డైలీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఈ మధ్యకాలంలో జనాల్లో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న ప్రజెంట్ జాబ్స్ మీద విరక్తి పొంది ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జాబ్ వదిలేద్దాము, బిజినెస్ స్టార్ట్ చేద్దాము, టీ కొట్టు పెట్టుకుందాం, బజ్జీల కొట్టు పెట్టుకుందాం, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు అని ఇలాంటి మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. సో అయోధ్య జీర్ణ కృష్ణలో కూడా ఒక టీ కొట్టు దగ్గర ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ లెక్కలేస్తారు. అది వెళ్ళేసి టీ కొట్టు దగ్గరికి వెళ్ళి మొత్తం డ్రమ్ము నిండిపోయింది టీ కొట్టుతో. బావా వీడికి చూసావా డ్రమ్ము నిండిపోయింది, రోజుకి 30,000 సంపాదిస్తున్నాడు, ఆ లెక్కను తీసుకుంటే 90,000 ఖర్చులు అన్నీ పోయినా 78,000 వీడు ఈజీగా సంపాదిస్తున్నాడు అంటాడు. కానీ ఒక టీ కొట్టు పెట్టుకున్న అతను పొద్దున్నే 4 గంటలకు లేస్తాడు, ఎక్కడికో వెళ్ళి పాలు తెచ్చుకుంటాడు, నిలబడే ఉంటాడు, ఆ వేడికి మాడిపోతుంటాడు. ఈ కష్టం ఎవరికి కనపడదు. ఒక లైన్ ఉంటుంది, ఒళ్ళు అలసిపోయేలా కష్టపడేవాడి దగ్గరకు వచ్చి పళ్ళు కూడా తోమకుండా నువ్వు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడని భ్రమపడుతుంటావు అని. వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే నేను ఒక 4-5 years నుంచి ఏ జాబ్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 years అయింది ఆల్మోస్ట్. నేను నా ఓన్ అకాడమీ పెట్టుకున్నాను. ఆ ఓన్ అకాడమీ పెట్టినప్పుడు నేను చూసిన కష్టాలు కావచ్చు, నేను ఎదుర్కొన్న కొత్త ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం అనుకున్నంత ఈజీగా పేపర్ మీద చూపించినంత సులభంగా ఏవీ లేదు. బిజినెస్ అనేది అంత సులభంగా లేదు. నాకు చాలామంది చెప్పారు, అన్న నేను ఇన్స్టాగ్రామ్లో కొటేషన్ చూసి కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇంత నష్టపోయాను, ఫ్రెండ్స్ని నమ్మాను, బంధువులను నమ్మాను, ఇంతమందిని నమ్మాను, వాళ్ళని నమ్మి బిజినెస్ పెట్టాను, నష్టపోయాను, లక్షలు పోయాయని చెప్తాను. సో వీళ్ళందరి కథలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అంటే చాలా లాంగ్ రన్లో ఉండాలి. ఒక బిజినెస్ పెడుతున్నాం అంటే చాలా ఓపిక ఉండాలి. మొదటి రోజుల్లో అసలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఏది రాదు. పిచ్చి చెట్లు పెరిగినంత వేగంగా పండ్ల చెట్లు ఎప్పుడు పెరగవు. అట్లా బిజినెస్లు అనేవి చాలా కష్టం.
అంత ఓపిక నీకు ఉండాలి, దాని మీద నీకు జ్ఞానం ఉండాలి. నువ్వు చదువు ఏంటి, నీకున్న జ్ఞానం ఏంటి, అవన్నీ తెలియకుండా ఏదో ఒకటి పెట్టుకుంటా, బట్టలు కొట్టు పెట్టుకుంటా, అది పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా, ఎవడో యూట్యూబ్లో ఒక పిట్ట కథ చెప్తే వినో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ చెప్తే వినో, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి నువ్వు ఏదో చేస్తానంటే మార్కెట్ అలా లేదు. జనాలు చాలా కష్టంగా ఉంది మార్కెట్ అనేది. సో అలా ఎవరు నష్టపోకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఏదైనా చేసే ముందు క్యాల్కులేటెడ్గా ఉండాలి, లైఫ్లో రిస్క్ చేసుకోకూడదు అన్న పాయింట్లో మనం ఏ విధంగా అయితే తెలుసుకున్నామో అవి మనం తెలుసుకోవడంతో పాటు ఒక నలుగురికి ఈ పుస్తకం రూపం ద్వారా తీసుకెళ్తే రేపొద్దున ఇలాంటి పుస్తకం చదివిన తర్వాత కూడా నిర్ణయం తీసుకునేవాడు చాలా బలంగా తీసుకుంటాడు. మనం అనుకున్నంత ఒక దాంట్లో ఏలు పెట్టి ఒక 10 లక్షలు నష్టపోయిన తర్వాత జ్ఞానం రావడానికి, ముందే ఎవరైనా ఒక కోల్పోయినోడు చెప్పిన దాని మీద జ్ఞానం రావడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో రాసింది. బుక్ స్టార్ట్ అవ్వకముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటి అంటే, ఎంత రీచ్ అవుతుంది, ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఎవరో ఒకళ్ళు అయితే ఒక మూలన కూర్చొని నా పుస్తకం చదువుతారన్న నమ్మకం అయితే నాకు ఉందని ముందే చెప్పాను. ఆ ధైర్యంతో రాశాను. అలాగే మూలాలుగా కూడా వెళ్తుంది అన్న. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక బుక్ రాసేసాము, చాలామంది ఏంటంటే రాసిన వాళ్ళు కొంతమంది, చదివే వాళ్ళు కొంతమంది. వాళ్ళు బుక్కులు రాస్తూ ఉంటారు, కొంతమంది చదువుతూ ఉంటారు. బట్ మెయిన్గా ఈ బుక్కి ఇంత ఆదరణ రావడానికి ఏంటంటే, శ్రీనివాస్ అన్న చదివినోడికి దూరం అవ్వలేదు, రాసిన వాడికి దూరం కాలేదు. ఆ మధ్యలో నించొని చదివినవాడు ఏం కోరుకుంటున్నాడు, రాసినవాడు ఏం రాయాలి, ఈ రెండూ కలిపి చేశారు. కాబట్టి ఈరోజు అయోధ్య చేరిన కృష్ణ కూడా చదివిన వాడికి అంత కష్టంగా లేదు, అంత డీటెయిల్గా ఉంది. బట్ నా ఒపీనియన్ అది, మీరేమనుకుంటున్నారు అనేది. ముందే నాకు ఒక క్లారిటీ ఉంది, నేను రాసే పదాల గురించి కానీ నేను ఎలా రీచ్ అవుతుంది, ప్రతి ఒక్క ఆడియన్ని నేను మైండ్లో పెట్టుకునే రాశాను. ఈ పదం ఇలా రాస్తే ఎలా తీసుకోగలుగుతారని. నేను ముఖ్యంగా రాసేటప్పుడు మెయిన్గా ఆలోచించేది ఏంటంటే, రీడర్గా చదువుతూ ఉంటాను. ఓకే, నాకు ఈ బుక్ కూడా చాలా చాలా ఆలస్యంగా రావడానికి కారణం ఏంటి అంటే, నేను బుక్ మొత్తాన్ని ఒక నోట్బుక్ కొనుక్కొని మొత్తం చేత్తో రాశాను. మొత్తం దాంట్లో 160 పేజీలు, ఎవ్రీ పేజ్ నేను చేత్తో రాశాను. చేత్తో రాసినప్పుడు రాసింది ఒక విధంగా వస్తుంది, అంటే రాసేది ఎలా ఉంటుందంటే ఒక ఫ్లోలో వస్తుంది. బట్ దాన్ని మళ్ళీ నేను చదివే విధానంలోకి మార్చాను. రైటర్ ఎలా చదువుతాడో చదివేటప్పుడు అది మైండ్లోకి తీసుకోవడానికి ఏ విధంగా ఉంటుందన్న ఒక ఫార్మాట్ని కనుక్కొని ఆ ఫార్మాట్లోకి మార్చింది. ఆ ఫార్మాట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి మార్చడానికి చాలా టైం పట్టింది. సో అట్లా రీడర్ బేస్ చేసుకొని రీడర్ ఏ విధంగా చదువుతాడు అని దాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డాను. అందుకు కొంచెం చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బ్యూటిఫుల్ అన్న. ఇంకొకటి బాగా యూనిక్గా మాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరు బుక్ రాసిన, నావెల్స్ రాసినా వాళ్ళు ఆ బుక్ టైటిల్ బట్టి ఆ బుక్లోని ఒక సోల్ని కానీ ఒక జానర్ని కానీ బాగా హైలైట్ చేస్తుంటారు. ఒక లవ్ స్టోరీ చెప్పాలంటే ఆ బుక్లో మొత్తం లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హైలైట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక టీనేజ్ బాయ్ గురించి చెప్పాలంటే దాని గురించి చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈరోజు మేము అయోధ్య చేరిన కృష్ణ చదివితే మాకు ఒక జర్నీ యొక్క వాల్యూ తెలుస్తుంది, ట్రావెల్ యొక్క వాల్యూ తెలుస్తుంది, లైఫ్, టీనేజ్ లైఫ్, లేకపోతే లవ్, మ్యారేజ్, ఇట్లా ప్రతి సిచ్యువేషన్ని కంప్లీట్ చేసుకుంటూ ఒక ఫుల్ ఆఫ్ సైకిల్ లాగా ఒక లైఫ్ ఎలా ఉండాలో అలా బుక్ మొత్తంలో ఉంది. ఇది ఎలా పాసిబుల్ అయిందని, అంత స్పేస్ ఎక్కడ దొరికింది మీకు ఒక బుక్లో రాయడం? 160 పేజీలు ఎక్కడ జరిగింది? నాకు యాక్చువల్గా స్పేస్, నేను తక్కువ లైన్స్తో ఎక్కువ మ్యాటర్ చెప్తాను. నాకేంటి అంటే ఆ 160 పేజెస్ కూడా సరిపోలేదు. నిజం చెప్పాలంటే నేను అనుకున్న థాట్స్లో దాంట్లో మేబీ ఒక 30 to 40% ఇంక్లూడ్ చేయగలిగాను. నేను చూసిన రా ఎమోషన్స్ కానీ, ఇన్డెప్త్ సీన్స్ కానీ ఇంకా దాంట్లో ఇంక్లూడ్ చేయలేకపోయాను. ఫస్ట్లో స్టార్టింగ్ సీన్లో ఎక్కడో ఒక ఇద్దరు పెద్ద ఆయన ఒక టీ కొట్టు పెట్టుకొని బతుకుతుంటారు కదా, అవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో. ఒక రోజు నైట్ గోవా నుంచి వస్తున్నప్పుడు ఏసీ బస్లో వస్తుంటే నైట్ 2:30, 3 o'clock మధ్యలో ఎక్కడో అడవిలో, కర్ణాటక బార్డర్ దగ్గర అడవిలో నేను రియల్ లైఫ్లో చూశాను అలాంటి ఎక్స్పీరియన్స్. అలాంటి చలిలో వాళ్ళు పెట్టుకొని ఆరిపోని దీపం పెట్టుకొని వాళ్ళు టీ కొట్టు పెట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. కొన్ని స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం అనుకుంటారు, కానీ చాలామంది అనుకుంటుంటారు నాకు వచ్చిన కష్టాలు కనుక ఇంకొకడికి వస్తే కనుక వాడు బతకడు, నేను కాబట్టే బతుకుతున్నా, అసలు నా అన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవడికన్నా ఉన్నాయంటే ఇంకా వాడు ఈ పాడికి చచ్చిపోయేటోడు, నేను కాబట్టి బతుకుతున్నా అనుకుంటారు. కానీ మీరు కొన్ని కథలు, కొంతమంది జీవితాలను కనుక గమనించారంటే అసలు మనకున్న కష్టాలు అనేవి చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆ రా ఎమోషన్స్ ఇంకా ఇన్డెప్త్గా ఉన్న స్టోరీస్ చాలా చూశాను నేను. ఎక్కడంటే జార్ఖండ్ వెళ్ళినప్పుడు
జార్ఖండ్లో కొన్ని స్టేట్స్లోకి వెళ్తే ఇప్పటికీ వాళ్ళ జీవన విధానాలు కానీ వాళ్ళు బ్రతుకుతున్న విధానాలు కానీ చూస్తుంటే అసలు ఆ ఎమోషన్ని కరెక్ట్గా తీసుకొచ్చి ఇంకా బుక్లో పెట్టలేకపోయానేమో అనిపించింది, అంత స్పేస్ దొరకలేదేమో అనిపించింది. నెక్స్ట్ బుక్స్లో విల్ సీ అన్న. ప్రతి జర్నీలో నుంచి కొంచెం డేటా కలెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు చెస్ టోర్నమెంట్కి నేను చెస్కి ఒక విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ చెస్ టోర్నమెంట్స్ పుణ్యమా అని చెప్పి ఇండియాలో 18 స్టేట్స్ వరకు జర్నీ చేశాను. నార్త్ ఈస్ట్లో ఉన్న ఒక 6 స్టేట్స్ తప్ప ఆల్మోస్ట్ 18 స్టేట్స్కి వెళ్ళాను. ప్రతి స్టేట్కి వెళ్ళడం, అక్కడ చెస్ టోర్నమెంట్ ఆడడము, వాళ్ళని కొత్త కొత్త మనుషులను కలవడము, కొత్త కొత్త వ్యక్తుల వాళ్ళ జర్నీలు చూడడం, చాలా అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని రాసిన స్టోరీనే ఇది. ఓకే. ఫిక్షన్ అని పెట్టాం కానీ మేబీ ఒక 5 to 6% లేదా 10% ఫిక్షన్ ఉంటుంది, కానీ 90% లైవ్ ఎగ్జాంపుల్సే, నిజ జీవితంలో జరిగిన కథలే దీంట్లో తీసుకొచ్చి పెట్టాం. అందుకే కదన్నా మేమందరం కరెక్ట్ అవ్వగలం. అది ఫిక్షన్ అయ్యి ఉంటే మేము కూడా ఊహించుకుందాం, ఇలా జరుగుద్దేమో రేపని రోజని. బట్ మేమందరం కూడా ఆ జర్నీలో ఆల్రెడీ పార్ట్ అయ్యి ఉన్నాం, దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేసాం. దట్స్ ఏ గ్రేట్ థింగ్ అసలు మెయిన్గా. అంటే ఏ సిచ్యువేషన్లో మీరు గట్టిగా ఇంకా బుక్ రాసేద్దాం అని ఫిక్స్ అయిపోయారు, స్టార్ట్ చేయాలి అని? ఇంక ఇది చాలు, కోర్స్తో ఇప్పటి వరకు చాలామందిని మోటివేట్, ఒక బుక్ రాసి ఒక జర్నీని చెప్పాలి అని ఇప్పుడు డిసైడ్ అయ్యారండి? యాక్చువల్గా బుక్ రాయాలనుకున్నది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ బుక్ రాసే ప్రాసెస్లో ఏంటి అంటే ఈ పబ్లికేషన్ కానీ ఎలా ప్రింటింగ్ చేయాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, పబ్లికేషన్స్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన దాని విషయంలో కొంచెం ఆగాను. కోర్స్ బాగా రీచ్ వస్తున్నప్పుడే ఒక బుక్ రాయాలి అని నేను అనుకున్నాను. ఈ స్టోరీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా ఒక పాయింట్ అని. బట్ ఏంటంటే ఏదో ఒక పాయింట్లో ఇంకా మనం తెగించాలి, ధైర్యం చేయాలి. ఇంకా అది 2024లో మొదలైంది. 2024 డిసెంబర్లోనే ఎప్పుడో స్టార్ట్ చేసాము. ఒక ఎగ్జాక్ట్గా 11-10 monthsకి కంప్లీట్ అయిపోయింది. బా సూపర్. అని ఇప్పుడు ఇలాగే చాలామందికి డౌట్ ఉంటుందన్న, అంటే అసలు ఒక బుక్ ఎలా రాయాలి, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకురావాలి, ఏం ప్రొసీజర్ ఉంటుంది, ఇట్లా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక జనరల్ ఆడియన్గా. సో అవి ఎంతవరకు క్లియర్ చేయగలిగితే అంతవరకు మీరు హెల్ప్ చేయండి ఈరోజు. సో ఇప్పుడు మీరు అయోధ్య చరణ్ కృష్ణ బుక్ అని రాద్దామని రెడీ అయ్యారు. నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను చేసిన ప్రాసెస్ ఏంటి అంటే బుక్ రాసిన తర్వాత కొన్ని తెలిసాయి. ఓకే. బుక్ రాయక ముందు కంటే కూడా రాసిన తర్వాత తెలిసాయి. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక బుక్ రాసిన తర్వాత ఈరోజు ఇప్పుడు ఈ బుక్ అయోధ్య చేరిన కృష్ణ ఉంది, మీరు వెళ్ళి మీషోలో అయోధ్య చేరిన కృష్ణ అని కొడితే 4-5 సెల్లర్స్ ఉన్నారు. 5 మంది సెల్లర్స్ ఉన్నారు. ఫ్లిప్కార్ట్లో కొడితే 4 సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళెవరు మేము కాదు, వాళ్ళెవరూ మేము అమ్మడం లేదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్, బీహార్లో కూర్చొని ఒక బుక్ కొనుక్కొని దీన్ని కలర్ ప్రింట్ తీపిచ్చేసి అమ్మేస్తున్నారు. 100కి 50కి 90 రూపాయలకి అలా అమ్మేస్తున్నారు. మేము ఇంతవరకు ఫ్లిప్కార్ట్, మీషోలో మేము అసలు లిస్టింగే పెట్టలేదు. మా బుక్ ఓన్లీ అవైలబుల్లో ఉన్నది అమెజాన్లో, బుక్ స్టోర్స్లో మాత్రమే ఉంది. బట్ రోజుకొకడు వస్తున్నాడు ఫ్లిప్కార్ట్లో, రోజుకొకడు వస్తున్నాడు మీషోలో. దీని గురించి కంప్లైంట్ ఇద్దాము అని ఫ్లిప్కార్ట్కి కాల్ చేస్తే మీకు బ్రాండ్ రిజిస్ట్రీ ఉందా అని అడుగుతారు. వాట్ ఈస్ బ్రాండ్ రిజిస్ట్రీ? దాని గురించి ఎంక్వైరీ చేస్తే ట్రేడ్ మార్క్ కావాలంటారు. ఒక బుక్ ట్రేడ్ మార్క్ తీసుకోవాలి. ట్రేడ్ మార్క్ ఎన్ని రోజులు వస్తుంది? ఇండియాలో ట్రేడ్ మార్క్ రావాలంటే 18 నెలల నుంచి 24 నెలలు పడుతుంది. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, సిస్టమ్ అనడం కంటే కూడా ఒక ఇన్నోవేటివ్ వేలో స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఇండియాలో దొరికిన వాటికి పేటెంట్స్, కాపీరైట్స్ తీసుకున్నాడు. ఇప్పటికీ ఇండియాలో చాలామందికి అసలు పేటెంట్స్ అంటే ఏంటి, కాపీరైట్స్ అంటే ఏంటి, ట్రేడ్ మార్క్ అంటే ఏంటి తెలియదు. మీరు ఒకవేళ ఒక బుక్ రాయాలి అని అనుకుంటే ఈరోజు ఆ బుక్ పేరు మీద, ఆ బుక్ నా పేరు మీదే ఉంది, ఆ బుక్ వెనక నా ఫోటోనే ఉంది అని నేను కంప్లైంట్ ఇస్తే కూడా డైరెక్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే నువ్వే రాసావన్న గ్యారంటీ ఏంటి అంటున్నారు. ట్రేడ్ మార్క్ ఉందా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బాగా వైరల్ అయ్యి బాగా రీచ్ అవుతుంది, బాగా సేల్ అవుతుంది అంటే కంపల్సరీ ఒక బుక్కి ట్రేడ్ మార్క్ ఉండాలి. ఆ ట్రేడ్ మార్క్ కానీ, కాపీరైట్ కానీ ఇవి ఉంటేనే మనము బుక్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఒక కొత్తగా బుక్ రాయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ISBN నెంబర్ అని ఒకటి ఉంటుంది. అది రాజా రామ్మోహన్ రాయ్ వెబ్సైట్ అని ఇండియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇస్తుంది. దాంట్లో ఒక ISBN నెంబర్ ఉంటుంది. మీరు రాసిన బుక్, మీరు రాసిన టైటిల్ దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో అనేది లిస్టింగ్ అంత పెద్ద కష్టమేమి ఉండదు. రాసేసిన తర్వాత మనం లిస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రింటర్స్ ఎన్ని కాపీస్ చేయించారు దాన్ని బట్టి, మనకి ఎంత రీచ్ ఉందన్న దాన్ని బట్టి మనం ప్రింటర్స్కి వెళ్ళిపోవచ్చు.
బట్ బాగా బెస్ట్ సెల్లింగ్లోకి వెళ్తుంది, నేను రాసిన పుస్తకం మీద నాకు నమ్మకం ఉంది అని కనుక అనుకున్నారు అంటే ఈ ట్రేడ్ మార్క్స్ కాపీరైట్స్ గురించి బాగా తెలుసుకొని దాని గురించి మీరు సేఫ్ సైడ్గా ఉంటేనే బుక్ ఫీల్డ్లోకి దిగడం బెటర్. ఓకే. లేదంటే ఈ ఫేక్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా ఉంది. ఓకే. దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైంది. లాస్ట్ ఒక 1 month నుంచి ఈ విషయంలో అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఓకే. బుక్స్ మావే కానీ ఎవరెవరో అమ్మేస్తున్నారు. మేము చెప్తున్నాం చాలామందికి, ఫ్లిప్కార్ట్లో మీషోలో మా బుక్స్ లేవని చెప్తాం. బట్ ఏంటి అంటే కొంతమందికి రీచ్ అవ్వగలుగుతున్నాం, కొంతమందికి అవ్వలేకపోతున్నాం. ఇంకా అవ్వలేనప్పుడు వాళ్ళు దాంట్లోనే తీసుకుంటున్నారు. ఫేక్ కాపీస్ వస్తున్నాయి, బుక్లో స్టోరీ సగమే ఉంటుంది, బుక్ చినిగిపోయి వస్తుంది అంటే ఇంకా మేము ఆల్రెడీ చెప్తున్నాము వాళ్ళు చేసేదే అది. ఓకే. సో ఇది బుక్ అనేది కూడా చాలా పెద్ద మాఫియా ఉంది. సో ఒక ఆథర్గా మీకు డ్యామేజ్ మెయిన్గా ఇందులో జరుగుతుందన్న, ఫినాన్షియల్గా జరుగుతుందా? ఫినాన్షియల్గా జరుగుతుంది, రెప్యుటేషన్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఈ బుక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ మ్యాట్ ఫినిష్ ఉంది. మ్యాట్ ఫినిష్, చాలా మ్యాట్ ఫినిష్ ఉంది, ప్రీమియం క్వాలిటీది. ఎస్. నేను బెస్ట్ ప్రింటర్స్ దగ్గర నేను ఈ బుక్ని ప్రింట్ చేయించాను. నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదు, దీని మీద మాకు ఎక్స్పెన్స్ తక్కువ వచ్చినా పర్లేదు, దీని మీద ఫినాన్షియల్గా రాకపోయినా పర్లేదు అని చెప్పి బెస్ట్ ప్రింటర్స్ దగ్గర చేయించాము. దీంట్లో ఉండే ఫాంట్ కానీ ఎవ్రీ పేజ్లో ఉండే లెటర్స్ కానీ చాలా నీట్గా ఉంటాయి. అదే మీరు మీషోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారంటే అసలు ఈ క్వాలిటీ ఉండదు. అదేదో సెకండ్ కాపీ థర్డ్ కాపీ వస్తుంది. ఆ థర్డ్ కాపీ వచ్చిన తర్వాత ఏంటి అంటే అన్న ఏంటి ఇలాంటి బుక్ చేయించాడు, ఏదో మంచి క్వాలిటీ చేయించాడని మేము తీసుకుంటాము, ఏదో మంచి బుక్ ఇచ్చాడని తీసుకుంటాం. మధ్యలో కొన్ని స్టోరీస్ లైన్స్ ఎగిరిపోతాయి, ప్రింట్ సరిగ్గా ఉండదు, స్టోరీ అర్థం కాదు. ఇక్కడ ఫినాన్షియల్ కంటే కూడా మెయిన్ పాయింట్ ఏంటి అంటే బుక్ రెప్యుటేషన్ పడిపోతుంది. మేము ఇంత మంచి బుక్ని తీసుకురావాలి అని అనుకుంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చి మీషో లాంటి ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో ఫేక్ బుక్స్ పెట్టేస్తుంటారు, రోడ్ సైడ్ అమ్మేస్తుంటారు, జిరాక్స్ తీసేసినాయి. మనము ఎంతని మోటివేట్ చేయగలం ప్రజల్ని? తెలిసిన వాళ్ళకి చెప్పగలుగుతాం ఇక్కడ కొనొద్దండి ఇక్కడే తీసుకోండి అని, బట్ తెలియని వాళ్ళకి ఏం చెప్తాం? అంటే ఆన్లైన్ స్కామ్స్ కన్నా ఆఫ్లైన్లో ఏమైనా ఉంటాయన్నా ఇలాగే బుక్స్కి? ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. ఓకే. కొన్ని స్టాల్స్లోకి వెళ్ళి చిన్న చిన్న రోడ్ సైడ్ పెట్టేసుకొని అది చాలా తేలిగ్గా వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా బుక్స్ గమనించింటే లైట్ వెయిట్లో వచ్చేస్తాయి. అవన్నీ వీటిని ప్రింట్ తీసేసుకొని జిరాక్స్ తీసేసుకొని అమ్మేస్తుంటారు. ఇంకేం చేయలేం, ఇది పెద్ద మాఫియా. వీటన్నిటికీ మనము తట్టుకొని సిద్ధంగా ఉంటాము అని అనుకున్నప్పుడు ముందుకు రావాలి. అసలు ఒక బుక్ మాఫియా ఉంటుందని ఫస్ట్ టైం వింటున్నాను అసలు. బుక్ రాసిన తర్వాతే చెప్తున్నా కదా, ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఫీల్డ్లో ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, ఎవ్రీ ఫీల్డ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంది, ఎవ్రీ ఫీల్డ్ ఒక కొత్త జర్నీ తీసుకొస్తుంది. సో వాటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు ఇప్పుడు అయోధ్య జరిగిన కృష్ణ ఎట్లనో రేపొద్దున ఇంకొక బుక్ రావచ్చు. బుక్ రాస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇలాంటి దాంట్లో పడద్దండి అన్న పాయింట్లో వెళ్ళిపోతుంది. అంటే మోరోవర్ బుక్ అంతా రాసేసి పబ్లిష్ అనే సిచ్యువేషన్లో కన్నా అసలు మేము ముందు రాయాలి అనుకుంటే దానికి ఏమైనా నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? ఏమి ఉండవు అసలు రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏది ఉండదు బుక్ రాయాలి అని అనుకుంటే. ఓకే. మనం ఏంటి అంటే మీ నాలెడ్జ్ ఏంటి, మీరు ఎలా రాసుకుంటున్నారు, ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి, తెలుగులో నీట్గా రాసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసుకుంటే మీరు ఈజీగా పబ్లిష్ చేసేయచ్చు. నామ్స్ ఏమన్నా ISBN ఒక్కటి తీసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వస్తుంది ISBN. ఓకే. ఆ టైటిల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. రిజిస్టర్ అయిన టైటిల్ బేస్ చేసుకొని మీరు బుక్ని ఈజీగా పబ్లిష్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు మనం చాలా నవల్ రైటింగ్ వాడాలా లేకపోతే డైలీ యూసేజ్ వర్డ్స్ వాడాలా అనేది కూడా ఆథరే డిసైడ్ చేసుకోవచ్చా అన్న? ఇంకా ఆథరే డిసైడ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ చాయిస్ అది, మీరు ఏ స్టోరీ రాస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ స్టోరీ రాస్తున్నారు, ఏ ఆడియన్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అన్నది అది ఆథర్ చాయిస్. అది కొంతమంది డెప్త్ వర్డ్స్ వాడతారు, కొంతమంది సింపుల్ పదాలే వాడతారు. అది డిపెండ్స్ అపాన్ దేర్ రైటింగ్ స్టైల్. ఓకే. బట్ ఎప్పుడు కూడా నేను ఒక ఫ్యూ బుక్స్ చదివాను, ఆ చదివిన ప్రతిసారి కూడా మాకు ఫ్రంట్లో ముందు మాట అని కనబడుతుంటుంది. ఆ ముందు మాట ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు కదా. సో మీ బుక్లో కూడా మరొకరు రాయడం జరిగింది ఆ ముందు మాట. ఆ బుక్ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అందులో మాకు కనబడుతుంటుంది. అది ఆ ముందు మాట అనేది ఒక బుక్కి ఎందుకు ఇంపార్టెన్స్, అది వేరే వాళ్ళు ఎందుకు రాస్తూ ఉంటారు అనేది? ముందు మాట అనేది మనము బుక్ రిలీజ్ అయ్యే ముందు కానీ బుక్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కొంతమందికి మనము ఒక సమీక్షలాగా ఇస్తాం, ఎలా ఉందో చెప్పండి, చూసి చెప్పండి అని. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి ఒక లైన్స్ రాస్తారు. అది చాలా ఓల్డ్ ట్రెడిషన్ లాగా వస్తూ ఉంది. ఎవరైనా బుక్ రాసినప్పుడు ముందు మాట అనేది. ఓకే. ఆ ముందు మాటలో బాగా మనం కూడా ఒక బుక్ని ఎవరికన్నా మనకి బాగా వెల్ విషర్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చి మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ ముందు మాట అనేది. ఓకే. దాని బేస్ మీదే ఉంటుంది. అది మనం పెట్టాలి పెట్టకూడదా అన్నది మన ఇష్టం. కొంతమంది ముందు మాటనే ఒక 5 పేజీలు పెట్టేసి ఉంటారు, కొంతమంది అసలు పెట్టరు.
అది డిపెండింగ్ అపాన్ దేర్ చాయిస్. మనం ఎవరికైనా మన వాళ్ళకి చూపించి ముందు మాట రాపించుకున్నాము అంటే అదొక ప్రతి బుక్లో ఉంటుంది అన్నట్టు మనం పెట్టించాం ముందు మాట. సూపర్ అండి. అన్న ఒక రచయితగా ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్రేక్ చేసిన ఏమైనా స్టీరియో టైప్స్ ఉన్నాయా? మీరు ఫాలో అయిన ఏమైనా స్టీరియో టైప్స్ ఉన్నాయా? స్టీరియో టైప్స్ ఏంటి అంటే కొంతమంది అన్నారు మీరు రాసిన విధానం కానీ కొన్ని స్టీరియో టైప్స్ యాజ్ పర్ ద నావెల్ టైప్లో లేవు, నావెల్ రాయాల్సిన పద్ధతిలో మీరు రాయలేదు, మీరు అన్నీ కొత్తవి తీసుకొచ్చారు అని అంటే, నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే పెద్దగా నేను నావెల్స్ చదవను. నేను చదివేది రెండు బుక్కులు, ఒకటి రామాయణం మహాభారతం, మళ్ళీ చదివినవే మళ్ళీ చదువుతుంటా. ఇంకోటి ఏంటంటే నాకు ఏమన్నా కొత్త బుక్కులు చదవాలన్నా కూడా కొంచెం భయం. ఎందుకు అంటే ఎక్కడన్నా మనం అనుకున్న పాయింట్స్ అది ఎక్కడో బ్రెయిన్లో ఉండి మళ్ళీ దీంట్లోకి వస్తుందేమో అని కూడా భయం నాకు. సో అందుకు స్టీరియో టైప్స్ అంటే ఏంటి అంటే నేను రాసిందంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, మామూలు నావెల్ టైప్లో ఉండదు. కొన్ని ఏవేవో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయంట, అవి వాటిని తెలుసుకోకపోవడం వల్లే నేను అనుకున్న విధంగా నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకవేళ అవి తెలిసింటే ఓకే ఇలా రాయలేము అని అనుకుని కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేదు, నీకు దగ్గర బలం ఉంది, నీ కథలో బలం ఉంది, నువ్వు రాసే స్టోరీ మీద నీకు నమ్మకం ఉంది అని అనుకుంటే నువ్వు రాసేయచ్చు. ఓకే అనేవాళ్ళు అంటుంటారు నువ్వు ఎంత గొప్పగా రాసినా అంటారు, ఎంత చండాలంగా రాసినా అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్న పాయింట్ని ఆడియన్స్కి నువ్వు కరెక్ట్గా రీచ్ అయితే చాలు. ఓకే, బట్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారన్న? అంటే ఈ స్టోరీని ఒక ఫస్ట్ బుక్గా చెప్పాలి అనుకొని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ స్టోరీని? అంటే నాకు ఇప్పుడు ఒక రైటర్కి 2-3 స్టోరీలు ఉంటే ఇదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. నాకు అసలు అన్ని 2-3 స్టోరీలు లేవు, అన్ని స్టోరీలు లేవు. నాకు ఉన్నది ఒకటే ఒక స్టోరీ, ఒకటే ఒక క్లారిటీ. ఓకే, వీళ్ళందరూ ఇలా బిజినెస్ అనేది చాలా ఈజీ అనుకుంటున్నారు, దీని విషయమై మనం ఒక గన్ పాయింట్లో ఒక పాయింట్ చెప్పాలి, దానికి అడిషనల్గా స్క్రీన్ ప్లే రాసుకొని అడిషనల్గా పాయింట్స్ యాడ్ చేసుకొని రాయాలనుకున్నా. నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏదో ఒక 4-5 స్టోరీలు ఉండి ఇదా అదా నాకు అసలు భయము లేదు, అంత కన్ఫ్యూజన్ లేదు. నాకు ఒకటే మైండ్లో ఒకటే పాయింట్ ఉంది కాబట్టి చాలా సింపుల్గా రాసేసా. బట్ నావెల్ రైటింగ్కి వచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటుందన్న? అంటే మీరు రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఒక ట్విస్ట్ రివీల్ చేయాలన్నప్పుడు హోల్డ్ చేసి చివరిలో రివీల్ చేస్తూ ఉంటారు. బట్ మేము బుక్స్ చదువుతున్నప్పుడు అంత మరి హోల్డ్ చేసే అంత బిగ్ షాక్స్ ఇచ్చేంత రివీల్స్ ఏమీ ఉండవు మాకు. సో ఈ స్క్రీన్ ప్లేలో మీరు ఎంతవరకు గెయిన్ చేసుకున్నారు నాలెడ్జ్, బుక్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనే దానికి? బుక్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అంటే నేను డైరెక్ట్గా స్టోరీని ఒక లైన్లో స్టోరీ చెప్తున్నట్టు కాకుండా కాంటెంపరీలో ప్రజెంట్ ఒక హీరో వెళ్తూ ఉంటాడు జర్నీలో, దాని బ్యాక్డ్రాప్లో స్టోరీ జరుగుతుంటుందని మామూలు సినిమాల్లో చాలా చూసింటాం కదా. ఆ సినిమాని బేస్ చేసుకొని ఓకే ఈ విధంగా రాస్తే బాగుంటుందని జస్ట్ సింపుల్ లైన్ అనుకొని సింపుల్గా రాసిందే తప్ప స్క్రీన్ ప్లే గురించి కానీ ఇలా రాయాలి, ట్విస్ట్లు పెట్టాలి, లాస్ట్ వరకు ఆడియన్స్ని టెన్షన్ పెట్టాలి, ఏదో క్యారెక్టర్ని ట్విస్ట్ చేయాలి అని ఏం లేదు. చదివిన వాడికి ఏంటి అంటే ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి, చదివినవాడు ఏదో ఒక డ్రామాలోకి వెళ్ళిపోకూడదు. వాడికి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే జనరేషన్, వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసి వచ్చి రాత్రి 8-9 వచ్చి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో బతుకుతున్నాడు. ఏదో ఒక బుక్ అయితే ఒక కోట్ చదివితే మనోడికి ఎలా ఉండాలంటే కొంచెం రిలీఫ్ అనిపించాలి. ఆ రిలీఫ్ అనిపించకుండా నువ్వు రాసిన కొటేషన్ ఇంకొంచెం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిందంటే ఇంకా కష్టం అవుతుంది. సో అందుకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని మొదట్లో అనుకున్న ఎండింగ్ అయితే అది కాదు, కొంచెం క్లైమాక్స్ వేరే ఉండేది, సాడ్ క్లైమాక్స్. నీకు తెలియదు అన్న, మేము భయపడ్డాం నిజంగా. కృష్ణ అనూష కలుస్తారా లేదా, ఇదో పెద్ద భయం వేసింది మాకు ఇప్పుడు. బట్ ఫైనల్గా కలిపేసావు, థ్యాంక్ యూ సో మచ్. అదే నేను అంటుంది ఏంటంటే ఫైనల్గా కంప్లీట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్తో ఒక ఆనందంతో ఉంటే చాలు, బాగుంది అన్న ఫీలింగ్. మళ్ళీ అదేదో సాడ్ ఎండింగ్ ఇచ్చేసి దాని గురించి ఈ బుక్స్ ఎలా ఉంటాయంటే కొద్ది రోజులు అవి మైండ్లో అలానే ఉండిపోతాయి. ఎందుకు అన్న ఉద్దేశంతో నేను హ్యాపీ ఎండింగ్కే వెళ్ళిపోయా. గ్రేట్ అన్న. బట్ హౌ యూ సెలెక్ట్ దట్ నేమ్ టైటిల్స్ కానీ జర్నీ? ఒక వాళ్ళది ఇప్పుడు రామయ్య అనే ఫాదర్ క్యారెక్టర్ ఉన్నది, మాకు ఒక స్టోరీ మధ్యలో వచ్చినంత వరకు ఆయన ఇంట్రడ్యూస్ చేయరు, మీరు వాళ్ళ మదర్ లక్ష్మీదేవిని మధ్యలో వరకు ఇంట్రడ్యూస్ చేయరు. స్టార్టింగ్లో ఉంటాడు శివ, చివరి వరకు జర్నీ చేస్తారు. ఆ ఓల్డ్ పీపుల్ మధ్యలో కీ ఫ్యాక్టర్ అవుతారు, వాళ్ళు ఒక పర్సెప్షన్ చేస్తారు. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఆర్క్ అనేది ఎలా రాసుకుంటారు? ఇప్పుడు ఒక సినిమాకి అని అంటే మాకు తెలిసిపోతూ ఉంటుంది, బట్ ఒక స్టోరీకి ఒక బుక్ రైటింగ్ వచ్చినప్పటికీ అనేది నేను కూడా ఫస్ట్ ఓవరాల్గా అన్ని క్యారెక్టర్స్ రాసుకున్నాను. ఫస్ట్ బుక్ స్టార్ట్ చేయకముందే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ లాంటిది, ఈ క్యారెక్టర్ లాంటిది, ఈ క్యారెక్టర్ లాంటిది అని రాసుకున్నాను. బట్ ఎక్కడ వీళ్ళని తీసుకురావాలి అన్నదైతే నేను ఎప్పుడు ఒక లైన్ రాసుకొని ఇక్కడే తేవాలని అనుకోలేదు. ఓకే, జస్ట్ ఈరోజు కూర్చుంటే ఈరోజు ఒక 10 పేజెస్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అంతే తప్ప మొత్తం ఒక గీత గీసుకొని వీళ్ళు ఇక్కడ రావాలా అన్నది ఏం ఉండదు నా దగ్గర.
జస్ట్ ఈరోజు కూర్చుంటే మొత్తం స్టోరీ లైన్ కూడా మొత్తం ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు నేను రాసుకోలేదు. రాస్తూ పోతే కొన్ని చోట్ల 2 నెలలు 3 నెలలు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి స్టోరీ లైన్ నెక్స్ట్ లైన్ తట్టక. సో ఏంటి అంటే రాస్తున్నప్పుడు నేను అనుకునేది ఒక వేరే బుక్ మీద పెట్టి రాస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా బాగా వస్తాయి లైన్స్. ఓకే ఓకే. అప్పటికప్పుడే వస్తాయి ట్విస్ట్లు కానీ, అప్పటికప్పుడే కొత్త క్యారెక్టర్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ అప్పటికప్పుడే క్రియేట్ అయినవే తప్ప ఇదే రాయాలని ముందైతే ప్రిపేర్ అయినది ఏం కాదు. ఈరోజు 10 పేజెస్ రాసి వదిలేస్తాను. ఓకే. 10 పేజెస్ రాసిన తర్వాత నెక్స్ట్ 10 పేజెస్కి ఈరోజు నాకు తెలియదు. మళ్ళీ రేపు పొద్దున కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ 10 పేజెస్ తప్ప నాకు ఈరోజు మొత్తం 100 పేజీలకు సంబంధించిన స్క్రిప్ట్ నా దగ్గర ఉండదు ఎప్పుడు. నాది ఎప్పుడు ఏది జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా క్యారెక్టర్స్ కూడా అంతే. ఈ క్యారెక్టర్ని ఇట్లా తీసుకురావాలి. ఇప్పుడు శివ ఫస్ట్ స్టార్టింగ్లోనే శివాది బ్యాక్ డ్రాప్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ది ఇదంతా. అది కూడా అసలు స్టోరీలో ఉన్నదే కాదు, నేను ఎప్పుడు అనుకోలేదు అది. ఓకే. ఆ రోజు ఆ పాయింట్లో రాస్తున్నప్పుడు అది అనిపించింది, అది రాసేసాను అంతే. బట్ మీ ఆథర్స్ అందరికీ రీచెక్ ఎలా అన్న? మీ సెల్ఫ్ రీచెక్కేనా, లేకపోతే నేను రాస్తున్నదంతా కరెక్ట్గా వెళ్తుందా లేదా అని ఎవరన్నా థర్డ్ పర్సన్ అడిగే ఛాన్స్ ఉంటుందా అని? నేను ఒక నార్మల్ బుక్లో రాసుకుంటున్నప్పుడు ఒక రైట్ సైడ్ మొత్తం స్టోరీ రాస్తున్నా, ఓకే, లెఫ్ట్ సైడ్ మొత్తం నా పర్సనల్ డైరీ రాసుకుంటున్నా ఎవ్రీడే. ఓకే. ఇక్కడ వరకు రాసావు నువ్వు, ఈ వరకు చదివిన తర్వాత ఇది ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది, దీన్ని నువ్వు సరి చేసుకో అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ వేసుకునేవాడిని. ఈరోజు రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ చదువుతా. ఓకే. చదివిన తర్వాత నిన్న ఉన్న థాట్కి ఈరోజు ఉన్న థాట్కి 2 మ్యాచ్ అయ్యాయా? నిన్న రైట్ అనిపించింది, ఈరోజు రాంగ్ అనిపించవచ్చు. ఈరోజు రాంగ్ అనిపించింది, రేపు రైట్ అనిపించవచ్చు అని చెప్పి అది ఆ డైరీ చదివేవాడిని. నిన్న నా థాట్ ఈ విధంగా ఉంది, ఈరోజు ఈ విధంగా మారింది, 2 మ్యాచ్ అయ్యాయా? ఓకే, కరెక్ట్గానే ఉంది, దీనికి మ్యాచ్ అయిందంటే వెళ్ళిపోయాను, లేదంటే మార్చేవాడిని. ఓకే. ప్రతిరోజు చెక్ చేసేవాడిని, నిన్న లైన్స్ ఎలా ఉన్నాయి, ఈ రోజుకి మ్యాచ్ అయ్యాయా. మళ్ళీ ఈ 2 డేస్ది ఎల్లుండి చెక్ చేసేవాడిని. సో 3 డేస్ నా థాట్స్ ఒకే విధంగా ఉన్నాయంటే అదే నా జడ్జిమెంట్. సో ఫస్ట్ నేను ఏంటంటే నా జడ్జిమెంట్ని నేను కొంచెం నమ్ముతా బలంగా. ఫస్ట్ ఏంటంటే ఒక లైన్ రాసిన తర్వాత దాంట్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ని ఫస్ట్ ఆలోచిస్తాను. దీన్ని ఎవరన్నా నెగిటివ్గా పాయింట్అవుట్ చేస్తే ఏ విధంగా చేయగలుగుతారు, ఫస్ట్ బాగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత ఏది లేదన్నప్పుడు నేను తీసుకొస్తాను. ఓకే. అందుకు నాకు ఏదైనా కోర్స్ విషయంలో కూడా నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కడో ఎవరో ఒకరు రేర్గా ఉంటాయి తప్ప. ఫస్ట్ నేను బాగా ఐడెంటిఫై చేస్తాను. ఒక 2 లైన్స్ రాసినప్పుడు దీంట్లో ఏదన్నా రాంగ్గా కన్వే అవుతుందా, ఓకే, ఎవరన్నా హర్ట్ చేస్తుందా, ఏదన్నా మిస్గైడ్ చేస్తున్నామని నేను 1-2 సార్లు చెక్ చేసుకొని నాకు నేను జడ్జ్మెంట్ ఇచ్చుకున్న తర్వాత 99% నా జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుందని నా నమ్మకం. ఇంకా 1% ఏంటి అంటే మనకు తెలియని ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, మనకు తెలియని ఉంటుంది. ఆ విధంలో ఒకవేళ ఎవరన్నా వచ్చి నేను ఒక కొటేషన్ రాసి నేను అనుకున్న జడ్జిమెంట్లో కూడా ఇది మీరు తప్పుడు వేలో చెప్తున్నా అంటే ఇమీడియట్గా డిలీట్ చేస్తాను. నాకు మరీ అంత నేను చెప్పిందే కరెక్ట్, నేను రాసిందే కరెక్ట్ అన్నది కూడా ఉండదు. ఈ బుక్ విషయంలో కూడా ఒక 2-3 ఇచ్చిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ దగ్గర బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఇది కొంచెం సరిగ్గా లేదు అంటే కొన్ని తీసేసాం. అబ్బా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది నాకు కరెక్టే. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఇది అలా మెసేజ్ వస్తుంది, అలా అనిపిస్తుంది అన్నప్పుడు ఓకే, మన మంచికే కదా చెప్పింది అన్నట్టు కొన్ని తీసేసాం, కొన్ని కాంప్రమైజ్. అలా ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు మీరు ఈరోజు చెప్పిన తర్వాత నాకు ఒక మంచి సజెషన్ ఇచ్చారు అన్న, మీరు ఇట్లా చేశారు అట్లా చేశారని నేను ఆలోచిస్తాను. ఓకే, మంచి సజెషన్ తీసేద్దాం, ఏముంది, పెద్ద ప్రాబ్లం ఏముంది, మనకి మంచిగా చెప్తున్నారు కదా. లేదు నేను ఇంత రాశాను, అతను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, అతనికి ఏం తెలుసు, ఆయన చెప్పింది నేను వినేది ఏంది అన్నదైతే ఉండదు. నాకు ఎవరు చెప్పినా తీసుకుంటా, నేను సెల్ఫ్గా మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటా. కరెక్ట్ ఉందంటే తీసేద్దాం, మంచే కదా, మన మంచి కోసమే కదా చెప్పేది. అట్లా దాన్ని చాలా జడ్జ్ చేసి, చాలా స్క్రూటినీ చేసి, చాలా తీసేసి కొన్ని యాడ్స్ చేసి పెట్టేశాం. ఓకే. మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన పేజెస్ ఎన్నన్నా, ఫైనల్ చేసుకున్నవి ఎన్ని? ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన పేజెస్ ఏంటంటే 198 పేజెస్ రాశాను. బా, 198 పేజెస్ రాస్తే 158 పేజెస్ వచ్చింది. ఒక 40 పేజెస్ తీసేసాను. ఓకే. బట్ దాని వెనకాల చాలా బాధ ఉంటుంది కదండి. బాధ అంటే ఏం లేదు, కొన్ని చోట్ల ఏంటంటే నేను చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఇదేమన్నా కొంచెం ఎక్కువ డెప్త్ అనిపించిందా, అంత అవసరం లేదేమో అని అనిపించింది దగ్గర తీసేసాం. బాధ ఏమో అనిపించలేదు నాకు. ఇప్పుడు ఎప్పుడైనా నా బుక్ నాకు ఉంటుంది, నేను మళ్ళీ చదువుకుంటూ ఉంటాను. నా బుక్ మెయిన్ బుక్ మీ దగ్గర ఉంటుంది, బుక్ నా దగ్గర ఉంటుంది, అది బాగా ఇంతలా ఉంటుంది అది బుక్. ఆ బుక్ ఇప్పటికీ నాకు సక్సెస్ని ఎలా ఆస్వాదిస్తున్నారంటారు కదా, నేను వెళ్ళి ఆ డైరీలో చదువుకున్నప్పుడు నేను రాసుకున్న లైన్స్ నాకు ఆనందాన్ని, ఆ రోజు నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, ఈరోజు ఇంత రీచ్ అయింది, ఓకే నువ్వు అనుకున్న జడ్జిమెంట్ కరెక్టే, నువ్వు రాసుకున్న డైరీ కరెక్టే అని
డైరీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడో 10th 9th నుంచి అది ఎలా అలవాటు అయిపోయిందో తెలియదు కానీ నాకు డైరీ రాయడం అలవాటు అయిపోయింది. ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఊరికి లాస్ట్కి క్లాస్ జరుగుతుంటుంది, సార్ క్లాస్ చెప్తుంటారు, లాస్ట్ పేజ్లో రాస్తుంటా 2011 ఈవినింగ్ 4:30 PM మ్యాథ్స్ సార్ క్లాస్ చెప్తున్నాడు, పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించడం లేదు, ఇట్లా చిన్న చిన్న లైన్స్ రాసుకుంటుండేవాడిని. అదే నువ్వు ఒక 2 years తర్వాత మళ్ళీ నువ్వు అదే చదివావు అనుకో, ఆ రోజు నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో నీకు అర్థమైంది. ఇట్లా డైరీ రాస్తూ ఉండేవాడిని. ఈరోజు ఈ సమస్య వచ్చింది నాకు, ఈరోజు ఇంత కష్టంగా అనిపిస్తుంది, దీనికి ఏం మార్గం లేనట్టు అనిపిస్తుంది అని అది రాసి పెట్టుకుంటాం కదా. ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఓకే దానికైనా అంత బాధపడిందని ఒక ఫస్ట్ లాస్ట్లో ఉంటుంది. ఒక మొత్తం అయిపోయిన తర్వాత నీకు ఒక చిన్న చిరునవ్వు వస్తుంది, ఆ రోజు అంత చిన్న వాటికైనా నువ్వు అంతలా బాధపడిందని అనిపిస్తుంది. సో ఆ డైరీ రైటింగ్ అనేది బాగా హ్యాబిచువేట్ అయిపోయాను నేను. అప్పట్లో బుక్స్లో రాసేవాడిని, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒకటి జీమెయిల్ లాంటిది పెట్టుకుని దాంట్లో టైప్ చేసుకుంటూ పెట్టుకోవడం. ఈరోజు ఈ సమస్య ఉందంటే ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఓకే దానికే కదా ఆ రోజు అంత బాధపడింది, నువ్వు చూసావా నీకు ఒకటి దొరికిందని ఒక క్లారిటీ వస్తుంది. అది ఒక మంచి నాకు నచ్చే హ్యాబిట్ అది. అంటే ఇప్పుడు చాలామంది బుక్స్ రాస్తారన్న, అందరూ కొంతమంది మేము అడిగిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పబ్లికేషన్సే చాలా చాలా ఇంపార్టెంట్, నీ బుక్ క్వాలిటీని కానీ నీ బుక్ రీచ్ని కానీ ఆ బుక్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం అంతా ఈ పబ్లికేషన్స్ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు. అంత ఇంపార్టెంటా ఒక బుక్ రాసే ఈ ప్రొసీజర్లో అనేది? పబ్లికేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, బుక్ రైటింగ్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పబ్లికేషన్ ఇచ్చారనుకోండి, ఒక బుక్లో రాసుకుంటూ వెళ్ళిపోయారు, ఆ బుక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే దాన్ని ప్రింట్ చేసి మొత్తం తీసుకొచ్చేసి ప్రజలకు అందిస్తారు. ఓకే. బట్ నా బుక్ విషయంలో ఏంటి అంటే ప్రతిదీ నేనే, అది బుక్లో పేపర్లో రాసిన దగ్గర నుంచి దాన్ని డీటీపీగా మార్చేసి టైప్ చేసుకునింది నేనే. ఓకే. దాంట్లో ప్రూఫ్ రీడింగ్ కొంతమంది చేయించిన ఒక 10-15 times నేనే ప్రూఫ్ రీడింగ్ చేసుకున్నాను. దాన్ని నేనే ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళాను, నేనే ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నేనే చేయించుకున్నాను. స్టిల్ ఈవెన్ ఈ రోజుకి ఏదన్నా బుక్ స్టోర్ నుంచి నాకు ఆర్డర్ వస్తే నా అకాడమీ పూర్తి చేసుకొని రోజు 9:30-10 o'clockకి కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో బాక్సెస్ తీసుకెళ్ళి వాళ్ళకి పంపించి ఇంటికి వెళ్తానండి. బస్ స్టాండ్ నుంచి మా ఇల్లు దగ్గర 12 kilometers ఉంటుంది. బట్ ఎవ్రీడే ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ తీసుకెళ్ళి ఆ బస్ స్టాండ్లో క్యూలో నిలబడి వాటిని పంపించేసి ఇంటికి వెళ్తా. అదే పబ్లికేషన్స్కి ఇచ్చారంటే ఈ కష్టం అంతా నీకు ఉండదు. ఓకే. మొత్తం వాళ్ళు చూసుకుంటారు, మీరు జస్ట్ రాయడం ఒకటే మీ బాధ్యత. అది పబ్లికేషన్కి దీనికి ఉన్న డిఫరెన్స్. ఓకే. అండ్ ఈ మధ్యలో మీరు కొన్ని పేర్లు చెప్పారు కదా, ప్రూఫ్ రైటర్ కానీ ఎడిటర్ కానీ, వాళ్ళ జాబ్ ఏంటన్నా మెయిన్గా? ప్రూఫ్ రీడింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు రాసింది తెలుగు అనేది చాలా గొప్ప భాష. నిజం చెప్పాలంటే ఎంత గొప్ప భాష అంటే 20 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేసినా కూడా ఇంకొక 20-30 స్పెల్లింగ్ మిస్టేక్స్ బయటపడుతూనే ఉంటాయి. ఫస్ట్ ఎడిషన్కి, సెకండ్ ఎడిషన్కి, థర్డ్ ఎడిషన్కి ఇప్పటికీ ఒక 30 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసిండాం. నిన్న 15,000 కాపీస్ సోల్డ్ అయ్యాక కొత్త ఎడిషన్ వచ్చింది, దాంట్లో మళ్ళీ చేయించాం, మళ్ళీ ఒక 5-6 స్పెల్లింగ్ మిస్టేక్స్ బయటపడతాయి. ప్రూఫ్ రీడర్ జాబ్ ఏంటి అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తాడు. ఎడిటర్ జాబ్ ఏంటి అంటే ఇప్పుడు డిజైన్ అండ్ అవుట్లైన్ ఉంటుంది కదా, మొత్తం ఎడిటర్స్ చేస్తారు. ఓకే. సో తెలుగు అనేది నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే నా బుక్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఉంటే మాకు చెప్పండి, నెక్స్ట్ ఎడిషన్కి మార్చుకుంటాం. ఎన్ని ప్రయత్నించినా ఏదో ఒక చిన్న ఒత్తులు, ఆ భాషలో అంత లోతుంది, అన్ని పదాలు ఉన్నాయి. ఆ తెలుగుకున్నది గొప్పదనం అంతే తప్ప ఇంకా మనం ఎంత వీలైతే అంత తగ్గించడానికే ప్రయత్నించాలి తప్ప దాన్ని పూర్తిగా చేయడం అన్నది చాలా కష్టమైన పని. ఓకే. అని ఇప్పుడు ఒక 2 people ఉన్నారు, ఒకరు మీలాగా ఇండివిజువల్గా మొత్తం అన్ని పనులు చేసుకుంటూ బుక్ను మా ముందుకు ప్రజెంట్ చేస్తారు, ఒకరేమో డైరెక్ట్గా పబ్లికేషన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయారు. ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? పబ్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఏ స్టేజెస్తో వెళ్ళాలి స్టార్టింగ్ టు ఎండ్, మీరు ఏ స్టేజెస్ ప్రతి దాటుతూ వెళ్ళాలి? పబ్లికేషన్కి ఇచ్చేస్తే మీకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది పబ్లికేషన్తో. ఓకే. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్ ప్రైస్ 250 రూపీస్ ఉందనుకోండి, పబ్లికేషన్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళ బుక్ మీద మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము అని వాళ్ళు ఒక ఫైనల్ ప్రైస్ చెప్తారు, ఎన్ని కాపీస్ సేల్ అయితే అన్ని ఇస్తారు. సో ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి, మీరే బుక్ ప్రైస్ డిసైడ్ చేస్తారు, ప్రింటింగ్కి మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, మొత్తం మీరే పెట్టుకుంటారు, దాని మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా మీరే భరించాలి. అదే పబ్లికేషన్స్కి కనుక మిమ్మల్ని నమ్మి మీ స్క్రిప్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉండి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ప్రింటింగ్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అది డిఫరెన్స్. సో మీరు కంప్లీట్గా స్క్రిప్ట్ రాసేసుకొని మేము ఇవన్నీ పనులు చేసుకోలేము, ఇప్పుడు అమెజాన్కి ఇవ్వలేము, అమెజాన్తో డీల్ చేయలేము అంటే, అమెజాన్లో ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ రేపు పొద్దున కల్లా ప్యాకింగ్ చేసి రెడీ చేసి రేపు 11 o'clock కల్లా వాడికి అమెజాన్కి ఇచ్చేయాలి. ఒక్కరోజు 1 గంట లేట్ అయినా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. అమెజాన్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ మనము
అంత టైం ఉంది, అంత టీం ఉంది అని మీకు ఉంటే మీరు ఓన్గా వెళ్ళచ్చు. లేదు ఇంత ప్రెజర్, ఇంత బర్డన్ మేము పెట్టుకోలేము అనుకుంటే మీరు ఏదన్నా పబ్లికేషన్కి వెళ్ళడం బెటర్. ఓకే. అని ఇప్పుడు ఎంత మంచి బుక్ అయినా, ద గ్రేటెస్ట్ బెస్ట్ సెల్లర్ బుక్ అయినా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో మాకు దొరుకుతూ ఉంటుంది. బట్ ఒక ఆథర్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే మీకు ఎంతవరకు ఖర్చు అవుతుంది ఒక బుక్ తయారు చేయడానికి అనేది? బుక్ తయారు చేయడానికి ఇప్పుడు ఎడిటర్స్ కానీ ప్రూఫ్ రీడర్స్ కానీ అంత ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని కాపీస్ చేసి దాన్ని బట్టి ప్రైస్ తగ్గుతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు 1000 కాపీస్ పెట్టారనుకోండి, 1000 కాపీస్కి అయితే ఒక బుక్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే 5000 అనుకుంటే తగ్గుతుంది, 10,000 అంటే తక్కువ ఉంటుంది. బేసిక్గా చెప్పాలి అంటే మీరు బల్క్లో వెళ్తే 1000 కాపీస్ చేశారంటే మీరు అనుకున్న దానికంటే ఎక్స్పెన్స్ అయితే రీజనబుల్గానే ఉంటుంది, ఏం పెద్దగా ఏముండదు. ఒకవేళ మీరు ఒక 2-3,000 కాపీస్ ప్రింట్ చేయాలనుకుంటే ఒక 1 lakh నుంచి 1,50,000 లోపల మొత్తం ప్రింటింగ్ అన్నీ అయిపోయినా ఒక 1 lakh లోపల చేపించేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం కాదు. ఓకే. అంటే 1 lakh అనేది ఓవర్ పాయింట్ ఆఫ్ టైంలో 1 lakh పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు అంటే ఇట్లా కాంట్రవర్సీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు అన్ని విధాలుగా చూసుకుంటే ఒక 1 lakh 3,000 కాపీస్ బుక్స్ మీకు వస్తున్నాయంటే 1 lakh అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు. బట్ ఈ మధ్యలో చిన్న చిన్న ఖర్చులు ఉంటూనే ఉంటాయన్న. అన్ని కలిపితే ఇంకా 120, 130 లేదా 150 అనుకోండి. అన్ని ఎక్స్పెన్సెస్ మొత్తం తీసేసుకున్నా ఒక 2-3,000కి ఒక 150 ఖర్చు పెట్టుకున్నారంటే ఒక 3,000 మంచి బెస్ట్ క్వాలిటీతో మీరు బుక్స్ ప్రింట్ చేసుకోవచ్చు బై యువర్ ఓన్. ఓకే. బట్ మేము కొన్ని బుక్స్ చూస్తూ ఉంటాం, ఎడిషన్స్ మారుతూ కొద్దీ మళ్ళీ అప్డేట్ చేస్తూ మళ్ళీ మా ముందుకు తీసుకొస్తారు కదా, అది నిజంగా నీడా అనేది ఏం మారుతూ ఉంటాయి ఎడిషన్ మారినప్పుడు? ఎడిషన్ మారితే ఏం పెద్ద మార్పు ఏమి ఉండదు. బేసిక్గా స్టోరీని అయితే ఏం మార్చరు. ఇప్పుడు ఈ బుక్ మీద ఇప్పుడు మనకి ఏంటి అంటే దీని మీద ఏం టైటిల్ ఏం లేదు, ట్యాగ్ లైన్ ఏం లేదు. నెక్స్ట్ ఎడిషన్కి వచ్చేసరికి ఇప్పుడు 15,000 కాపీస్ సోల్డ్ అన్నది దాని మీద పడుతుంది, కింద ఎడిషన్ వస్తుంది, అంతే తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు ఎడిషన్స్లో. ఓకే. ఎన్ని ఎడిషన్స్ అంటే ప్రింటింగ్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్లో ఎన్ని 1000 కాపీస్ ప్రింట్ చేయించాము, సెకండ్ ఎడిషన్లో ఎన్ని చేయించాము అనేది ఎడిషన్ అనేది అంతే, అంతకు మించి ఏం లేదు దాంట్లో. ఓకే. బట్ ఈ జర్నీలో మీరు సర్ప్రైజ్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయన్న? అన్నిటికంటే బాగా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటి అంటే నా బుక్ నాకు తెలియకుండా ఎవరెవరో అమ్మేస్తారు లిటరల్గా. అన్న మీ బుక్ కొన్నాము చాలా ఆనందంగా ఉంది అంటే ఆనందపడే లోపల మీషోలో కొన్నామంటారు. మీరు బుక్ బాగా రాశారు అని చెప్పే వాళ్ళు ఎక్కడ కొనాలంటే ఫ్లిప్కార్ట్లో కొనాలి. దానికి ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కాదు. ఓకే, ఎవరు అమ్మినా ఏముంది, ఎవడో ఒక 4 రూపాయలు సంపాదిస్తున్నాడు, పేరు బుక్ మీద పేరు నాదే ఉంది, వెనక బొమ్మ నాదే ఉంది అని ఆనందపడాలో, లేకపోతే ఎక్కడెక్కడో ఫేక్ కాపీస్ అమ్ముతున్నారో బాధపడాలో తెలియదు. కానీ ఇదైతే బుక్ రాసిన తర్వాత ఫేస్ చేసిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఓకే. అని ఇప్పుడు మాకు ఒక సినిమా ఎలా హిట్ అయింది అంటే సినిమా కలెక్షన్స్ బట్టి అలా ఉంటుంది కదా, ఒక బుక్ హిట్ అంటే సోల్డ్ బట్టి ఉంటుందా లేకపోతే ఫినాన్షియల్గా మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయి అనేది ఉంటుందా? ఆథర్ బట్టి చెప్పండి, ఆడియన్స్ బట్టి, రీడర్ బట్టి కూడా చెప్పండి అని. రీడర్ బట్టి నేను సక్సెస్ అయింది, బుక్ సక్సెస్ అయిందని ఎలా డిసైడ్ అవుతాను అంటే చదివిన వాళ్ళు నాకు ఒక రివ్యూ చెప్తారు కదా, ఆ రివ్యూ చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, బుక్ చదివిన తర్వాత బాగుంది అని చెప్పడం ఒక ఎత్తు. నేను మొదట్లో రాసుకున్నది ఏంటంటే ఈ పుస్తకం గురించి బాగుంది అన్న పదం నాకు సరిపోదు అని రాసుకున్నాను. కేవలం బాగుంది, పర్లేదులే, బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది, ఇలాంటి పదాలు అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి బుక్ రాయలేదు. అన్న చాలా గొప్పగా రాశారు, మేము ఈ బుక్ చదివిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము, మాకు ఉపయోగపడింది, డెఫినెట్లీ ఈ బుక్ రేపు పొద్దున ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి మాకు యూజ్ అవుతుందని ఇలాంటి పదాలే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి రాశాను, అవే వచ్చాను, నేను దాన్నే సక్సెస్గా అనుకుంటున్నాను. ఆథర్ బట్టి నుంచి ఎలా ఉంటుందన్న సక్సెస్ అనేది? ఆథర్ బట్టి నుంచి సక్సెస్ ఏంటంటే ఇప్పుడు నేను ఓన్గా వెళ్ళాను కాబట్టి ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ చేసింది బుక్. ఓకే. ఒక 10,000 కాపీస్ సేల్ అయ్యేసరికి ఫినాన్షియల్గా బుక్ అయితే హెల్ప్ చేసింది. దాంట్లో ఓపెన్ ఫ్యాక్ట్ అది, మళ్ళీ దాంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. మనం చేసింది ఏంటంటే ఇప్పుడు 6 years నుంచి కోర్స్ రాస్తున్నాము, ఎక్కడ ఎప్పుడు ప్రమోషన్స్ చేసేది, అంత పెద్ద పేజ్లో కూడా మనం ఎప్పుడు ప్రమోషన్స్ చేయమనే చెప్పాము. సో ఆ బేస్లో చూసుకుంటే ఫినాన్షియల్గా అయితే ఈ బుక్ హెల్ప్ చేసిందనే చెప్పాలి, ఉన్నదాన్ని ఉన్న విషయమే చెప్పాలి. బట్ ఏంటన్నా ఈ టైటిల్ తీసుకోవడానికి, ఇదే కవర్ పేజ్ తీసుకోవడానికి బ్యాక్ స్టోరీ ఏంటి? అయోధ్య చేరిన కృష్ణ నేను చెప్పాను కదా, ఐ ఆల్వేస్ లవ్ టు రీడ్ మహాభారతం అండ్ రామాయణం. 2 క్యారెక్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ చేయాలి, ఒకటి రాముని మ్యాచ్ చేయాలి, ఒకటి కృష్ణుని మ్యాచ్ చేయాలి. లాస్ట్లో క్లైమాక్స్లో కూడా అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకుంటారు పట్టాభిషేకాలు. ఎవ్రీ టైం నా మైండ్ ఎప్పుడు రన్ అవుతుంటుంది, రెండింటిని కొలైడ్ చేసి మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటుంది. అందుకు ఆ టైటిల్, ఆ కథ, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆ క్యారెక్టర్ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 మహాభారతం రామాయణ రెఫరెన్సులు రావాలి,
ఆ లైన్స్ రావాలనేది నా బేసిక్ మెయిన్ మోటో. సో అందుకు ఆ టైటిల్ అనేది అలా ఫిక్స్ అయిపోయింది. కవర్ పేజ్ వెనకాల ఏమన్నా పెద్ద బ్రెయిన్ వర్క్ ఉంటుందా అన్న కవర్ పేజ్ డిజైన్లో? కవర్ పేజ్ డిజైన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది కదా, ఈ కవర్ పేజ్ నేను ముందే బ్రెయిన్లో అనుకున్న తర్వాత ఒక హరిత గారు అని ఒక కవర్ పేజ్ ఎడిటర్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాను నాకు ఈ విధంగా కావాలి అని. సో ఇదేంటి అంటే ఇతను లారీలో వెళ్తున్నాడు, ఇతను ఒక జర్నీ చేస్తున్నాడు, అతన్ని నమ్ముకొని అతని అనూష వాళ్ళ పేరెంట్స్ శివ వీళ్ళందరూ ఇతని డ్రైవింగ్ చేస్తుంటే వీళ్ళ జీవితాలను ఇతను డ్రైవ్ చేస్తున్నాడు అన్నది మెయిన్ ఉద్దేశం అని ముందే ఫిక్స్ చేసుకొని తనకు చెప్పి నేను ఇది కవర్ పేజ్ గీపించాను. ఇది ఫస్ట్ గీపించిన తర్వాత ఫస్ట్ ఇది చేపించాము, తర్వాత ఈ టైటిల్ వేరే వాళ్ళు చేశారు, ఓకే, ఈ డిజైన్ వేరు, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. అన్న ఈ బుక్ మొత్తం చదివిన దాంట్లో కొన్నిసార్లు ప్రయాణం యొక్క విలువను మీరు చెప్పారు, సోషల్ మీడియాలో మేము ఎలా బానిసలు అవుతున్నామో చెప్పారు, ప్రేమ ఆకర్షణ డిఫరెన్స్ చెప్పారు, ఒక సాయంత్రం నుంచి ఒక సమయం మధ్యలో ఒక ప్రతి మగాడి జీవితంలో ఏం జరుగుతుందో చెప్పారు. ఇలా ప్రతిదీ చాలా డిస్కస్ చేశారుగా. నేను కొన్ని పాయింట్అవుట్ చేసుకున్నా, దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, లేకపోతే ఇప్పుడున్న ప్రజలకి మీరు ఏ కోణంలో చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజీలో చదివే కుర్రాడు, నేను ఒక కాలేజ్ చదువుతున్నప్పుడు ద సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అయినా ఒకరోజు క్లాస్కి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ఒక సిగరెట్ తాగితే ఏమవుతుందిలే, చివరికి ఒక సెమిస్టర్ ఫెయిల్ అయితే ఏం నష్టం జరగదులే, మార్పు జీవితమే మారిపోయింది. అంటే ఇది మీరు ఏ విధంగా ఆ సిచ్యువేషన్లోని ఎలా ఉద్దేశించి ఎలా కన్వే అవ్వాలని రాసి ఉంటారు అనేది. కన్వే అవ్వాలి అంటే ఏంటంటే ఒక యూనివర్సిటీ టీం తీసుకొని చెస్ టోర్నమెంట్కి వెళ్ళాం. ఓకే, ఇక్కడ చెన్నైలో ఒక పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాం, ఐఐటి లెవెల్ యూనివర్సిటీ, అంటే అంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాము. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ హాస్టల్ ఇచ్చారు, క్యాంపస్ హాస్టల్. ఆ క్యాంపస్ హాస్టల్లో ఉన్నాం. ఆ క్యాంపస్ హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ క్యాంపస్ హాస్టల్లో కూర్చొని మందు అవుతున్నారు, క్యాంపస్ హాస్టల్లో కూర్చొని సిగరెట్స్ తాగుతున్నారు. ఇంత డైరెక్ట్గా ఎలా చేస్తున్నారు, మీ క్యాంపస్లో ఏమన్నారా అంటే మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, వాడు అక్కడ ఉన్నాడు చూసావా, తాగి పడిపోయాడు, వాడు ఫస్ట్ ఇయర్లో టాపరు, ఎంత బాగా చదివేవాడు, అసలు ఈరోజు పొద్దున్న లేస్తే బీర్ తాగాల్సిందే, సాయంత్రం పండుకోవాలంటే బీర్ తాగాల్సిందే అండి. అంత పెద్ద టాపర్ ఇట్లా మారిపోయాడు. అంటే రిస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేవు, ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే కరెక్టే కదా, ఇంత పెద్ద క్యాంపస్కి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ పెద్ద పెద్ద క్యాంపస్కి వచ్చిన తర్వాత ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, ఒక స్టోరీని ఇలా బెగిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వచ్చి ఈ రిస్ట్రిక్షన్స్ని, వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని ఇంత తేలిగ్గా తీసుకొని చెడిపోవడం మంచిది కాదన్నది ఆ పాయింట్లో ఆ లైన్ వచ్చింది. గ్రేట్ అన్న. 15th పేజీలో ఇంకోటి రాస్తారన్న, నువ్వు ఈరోజు ఇంతలా ఆవేదపడుతున్న ఎన్నో సమస్యలు కూడా కాలం గడిచాక అంత చిన్న వాటికైనా ఆ రోజు అంతలా బాధపడిందని నీకు ఒక చిరునవ్వు వస్తుంది. అంటే చెప్పినప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఆ దాటేసిన తర్వాత మాకు ఈజీ అనిపిస్తుంది, బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాన్ని అలా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటని అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా? దానికి సజెషన్ ఏంటంటే, ఎప్పటికీ ఇప్పుడు వచ్చిన సమస్య పెద్దది గాను కొత్తది గాను అనిపిస్తుంది. ఓకే, ఈరోజు వచ్చింటాం కదా, ఎవరు ఎంత మోటివేట్ చేసినా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈరోజు వచ్చిందే చాలా పెద్దది, ఎవరన్నా వచ్చి సమస్య చెప్తే కూడా నీకు తెలియదు లేరా ఇది అసలు నీకు చెప్తే అర్థం కాదురా దీని గురించి అంటారు. బట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ మేబీ, అది ఆ రోజుకి ఎలా అనిపించినా డెఫినెట్లీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ ఫీలింగ్ మీకే కలుగుతుంది. ఓకే, అది మనం చెప్పడం కంటే సెల్ఫ్ రియలైజ్ అని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎవరి కథో ఎందుకు, నీ కథే తీసుకో, ఎన్ని దాటావు ఎన్ని దాటుకొచ్చావు, గతాన్ని ఒకసారి నెమర వేసుకో, నిన్ను ఆపగలిగింది ఏది, నువ్వు ఆగిపోయింది ఏది, అంతే కదా. అంతే, కరెక్ట్. సో దాన్ని కేసులో తీసుకున్నది. సూపర్ అన్న. నెక్స్ట్ ఆకర్షణ ప్రేమ అనే దాంట్లోని మీరు మాట్లాడుతుంటారు, తొలి ప్రేమ కాదు తొలి ఆకర్షణ. ఆ ఆకర్షణ మన కృష్ణకి ఫస్ట్ తనుజాతో అదే అవుతుంది, తర్వాత అనూషతో వచ్చినప్పటికి నిజమైన ప్రేమ మొదలవుతుంది. అంటే మా లైఫ్లో కూడా మేము మా ఫస్ట్ లవ్ అనుకుంటున్నదంతా ఫస్ట్ అట్రాక్షనా, ఈ డిఫరెన్షియేషన్ కొంచెం చెప్పగలరా మీరు ఏమన్నా? 22 ఏజ్లోనే మీరు కృష్ణకి అదే సిచ్యువేషన్లో పెడతారు, మేము అదే ఏజ్లో ఉన్నప్పుడు ఇది నిజమే ప్రేమ ఏమో అని తప్పులు పడి ఆ ఫస్ట్ లవ్ అనుకొని మేము దాన్ని దాటుతున్నాం.
సో కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆకర్షణ అండ్ ప్రేమ అనేది? ఆకర్షణ ప్రేమలో ముందుకెళ్తే ఇంకొక లైన్ ఉంటుంది, 25 ఏళ్ల తర్వాత పుట్టే ప్రేమలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది అని. ఎస్. అంటే ఇప్పుడు ప్రతిదీ ఆకర్షణ అనలేము, ప్రతిదీ ప్రేమ అనలేము. ఇప్పుడు టీనేజ్లో లవ్ చేసుకున్న వాళ్ళు అదే కంటిన్యూ అయ్యి 10-12 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. టీనేజ్లో కొద్ది రోజులు తిరిగి 2-3 ఒక లవర్ బ్రేకప్ అయ్యి ఇంకొక ఎక్స్ లవర్ వచ్చి ఇలా జరిగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటి అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మన డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది కొన్నిసార్లు వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదు. ఆ స్కిల్ వర్క్ కానప్పుడు అది ఆకర్షణగా ఉండిపోతుంది. మనం కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఇదే అన్నది ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత అప్పుడున్న మీ ఆలోచన విధానాలు ఒక 5 ఇయర్స్ తర్వాత మారిపోతాయి. ఎస్. అప్పటికి ఏంటి అంటే అన్నీ బాగుంటాయి మొదట్లో, తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత అవన్నీ కష్టాలు వచ్చి అవన్నీ నచ్చవు. సో అది ఎలా బేస్ అవుతుంది అంటే ఆకర్షణ ప్రేమ అనేది త్రూ ద జర్నీ మనకు అర్థమవుతుంది. ఓకే. ఆ చేంజెస్కి ఒక మనిషిలో వచ్చే చేంజెస్కి ఇద్దరు అడాప్ట్ అయిపోయి అడ్జస్ట్ అవుతూ ఉన్నారు అంటే అది కంటిన్యూ అవుతుంది. ఆ చేంజెస్ని అడ్జస్ట్ అవ్వలేక మారిపోయారని చెప్పి గొడవలు పట్టి విడిపోతే ఇంకా అది ఆకర్షణ అయిపోతుంది అంతే. ఓకే, సూపర్ అన్న. నెక్స్ట్, ఒంటరిగా బ్రతకలేక పుట్టేది ప్రేమ కాదు, ఒక్కటిగా ఉండిపోవాలని 2 హృదయాలు పడే నిరంతర తపనే ప్రేమ. ఇది మీరు ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో రాసినట్టు మాకు అనిపించింది. బట్ ఈ ప్రేమ ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకట్లేదు అని చాలామంది పడుతున్నారు. ఆ నిజమైన ప్రేమను ఎలా కనుక్కోవాలి? నిజమైన ప్రేమను ఎలా కనుక్కోవాలనేది అది పెద్ద ప్రపంచం కొన్ని వేల గ్రంథాలు రాసినా తెలియదు దానికి ఆన్సర్, ఏది నిజమో ఏది అబద్ధం అనేది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కడికి ఉన్నవాడిని, ఇప్పుడు నువ్వు ఒక్కడికి ఉన్నావు, మనం ఒకళ్ళం ఉన్నాము, ఇంకా ఉండలేక పుట్టితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? అరే నేను ఒక్కడనే ఉన్నా, నాకు ఎవరో ఒకళ్ళు కావాలంటే అది ప్రేమ కాదు. అది ఓకే. నీకు ఒకళ్ళని చూసినప్పుడు లేదు, ఒకళ్ళని కలిసినప్పుడు వీళ్ళతో ఉండిపోవాలి అని నీకు అనిపించిందే ప్రేమ అన్నది నా ఉద్దేశం. నేను ఒంటరిగా బతుకుతున్నా, నేను ఒంటరిగా బతకలేను కాబట్టి నాకు ప్రేమ కావాలన్నది నా ఉద్దేశంలో అది ప్రేమ కాదేమో అన్నది నా అభిప్రాయం అంతే. ఓకే అన్న. ఇలాగే ఇంకొక డిఫరెన్షియేట్ చెప్తారు. చాలామందికి ఒంటరితనానికి మౌనానికి మధ్య తేడా తెలియటం లేదు. మౌనం ఒక ఆయుధం, మౌనం ఎన్నిటికి ఒక ఔషధం, మౌనం మనం చేయగలిగిన అతిపెద్ద యుద్ధం. అంటే ఇక్కడ మౌనాన్ని ఒంటరితనాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అది ఏ సిచ్యువేషన్స్లో ఉండాలి అనేది, ఒంటరితనంగా ఏ సిచ్యువేషన్లో ఉండాలి, మౌనంగా ఏ సిచ్యువేషన్స్లో ఉండాలి. ఇప్పుడు డిప్రెషన్ అని చాలామంది ఫీల్ అయిపోతున్నారు, నేను డిప్రెషన్ అయిపోతున్నా అని. ఒంటరిగా ఉండిపోతున్నారు, ఒంటరిగా ఉండిపోయి నేను డిప్రెషన్గా ఫీల్ అవుతున్నా అంటారు. కొంతమంది ఏంటంటే, కొంతమందికి ఒంటరితనం బలం, కొంతమందికి ఒంటరితనం బలహీనత. కొన్ని పాయింట్లో రాసింది ఏంటంటే, ఒంటరితనం కొంతకాలం అయితే స్వర్గంలా ఉంటుంది, శాశ్వతం అయితే నరకంలా మారిపోతుందని. ఒంటరితనంగా ఉంటూ నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే అది మౌనం. ఓకే. నువ్వు మౌనంగా ఉంటూ ఆనందంగా ఉంటావు. ఒంటరితనంగా ఉంటూ నువ్వు బాధపడిపోయి ఏదో కోల్పోతున్నావు అని ఆలోచిస్తున్నావు అంటే అది వేరే రకమైన ఒంటరితనం. అది ఆ ఒంటరితనానికి దగ్గర అవ్వకూడదు. ఎందుకంటే మౌనంగా ఉండడం వేరే, ఒంటరితనంగా ఉండడం వేరే. ఇప్పుడు నీకు మాట్లాడడానికి అవకాశం ఉండి కూడా మౌనంగా ఉండడం మౌనం, మాట్లాడడానికి అవకాశం ఉండి కూడా అందరినీ నువ్వు అవాయిడ్ చేసి ఉండిపోవడం ఒంటరితనం. ఆ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇది అసలు బ్యూటిఫుల్ లైన్ అన్న. మన చేతకాని తనానికి ఎవరినో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళని అక్కడ కామ పెడతారు. ఐ థింక్ ఒక రియల్ సిచ్యువేషన్ ఉందేమో దీని వెనకాల అనుకుంటున్నా. రియల్ సిచ్యువేషన్ ఏం లేదు, బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్స్ అంతే. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఒక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది, ఏదో తెలిసి తెలియక మన ఇంట్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఆ మహాతల్లి ఏ ముహూర్తాన కాలు పెట్టిందో ఏమో తెలియదు కానీ మన కుటుంబం ఇట్లా అయిపోయింది అంటారు. ఎవరో బైక్ నడుపుకుంటున్నావు, కారు నడుపుకుంటున్నావు, వెళ్ళి దేన్నో గుద్దేసి ఇంట్లో ఏదో పని చేసుకుని నా మీద బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ బేస్లో నేను అనుకున్నది ఏంటి అంటే, మన చేతగానితనం అది. నువ్వు బైక్ స్కిడ్ అయి పడ్డావు అంటే అది నీ చేతగానితనం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద అరిస్తే ఏమొస్తుంది, పొద్దున్న ఎదురొస్తే ఏమైంది, నువ్వు ఎదుర్కోలేనప్పుడు. ఆ పాయింట్లో రాసింది. సూపర్ అన్న. అలాగే ఫస్ట్ లవ్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పు ఇంకా ఇంకేమీ లేవు, నువ్వే చెప్పు అనే మాటలే మిగులుతాయి కొన్నేళ్ళు గడిచాక. కానీ మొదట్లో అలా కాదు, 100 కురుక్షేత్రాల సారాంశం చెప్పినా ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న. ఎందుకంటే ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలి అనే వెయిటింగ్ ఉంటుంది. స్లోగా అదే మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది, ఏమి ఉండదనండి. అదే కదా చెప్పేది, మొదట్లోనేమో ఎలా ఉంటుందంటే, ఇంకా ఎంత మాట్లాడినా అప్పుడే పెట్టేస్తున్నావా, ఇంకొద్దిసేపు మాట్లాడచ్చు కదా,
నీతో ఎంతసేపు మాట్లాడినా నాకు సమయం కనిపించదు, అది కనిపించదు, ఇది కనిపించదు అంటారు. తర్వాత కొద్ది రోజులకి ఎలా అయిపోతుంది, ఏంటి నేను అది ఎందుకు విసిగిస్తున్నావు, ఎందుకు ఇలా సతాయిస్తున్నావు నన్ను అన్నప్పుడు అది ప్రతి రిలేషన్లో కంటిన్యూ అయ్యేదే. దాంట్లో కూడా నేను అదే రాసింది, నిజమైన ప్రేమకు సమయంతోనే అతిపెద్ద యుద్ధం. ఎస్, అది ఫస్ట్ లైన్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ టైం అండ్ ప్రియారిటీ. టైం గడిచే కొద్దీ ఏంటి అంటే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఫస్ట్లో కాబట్టి కొత్తలో ప్రయారిటీ మొత్తం చూపించేస్తారు, గడిచే కొద్దీ ప్రయారిటీ మారుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే వదిలించుకోవాలని కొన్ని ఉంటుంది. కొంతమందికి అలాంటి ఇంటెన్షన్ ఏం లేకపోయినా వాళ్ళ వర్క్ బిజీలో కానీ ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయిపోయి నేను ఏం చేసినా వీళ్ళు నా వాళ్ళే కదా, నాతో ఉంటారు కదా, వీళ్ళకి కొంచెం టైం తక్కువ స్పెండ్ చేసి ఇక్కడ చేస్తే మన కోసమే కదా కష్టపడుతుందని ఆలోచించే వాళ్ళను. అది ఎలా తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్, అది మనం ఎలా అవతల వాళ్ళకి కన్వే చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. నా జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి జీవితాంతం గుర్తుండిపోయారు, అలాంటి రోజులు ఏంటి? అది కృష్ణ అనుష కళలోకి చూస్తూ ఉండే రోజులు. మీ జీవితంలో అలాంటి రోజులు చెప్పండి. జీవితంలో అలాంటి రోజులు అంటే చాలా ఉన్నాయి. కొన్ని సక్సెస్లు రీచ్ అయినప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బుక్ బాగా రీచ్ అయ్యి బాగా సక్సెస్ అయ్యి అందరూ చెప్తున్నప్పుడు ఈ డేస్ అన్నీ అలానే గుర్తుండిపోతాయి జీవితాంతం. మనం ఇంత కష్టపడి రాసినందుకు ఇంతమందికి రీచ్ అయ్యామన్నది కూడా అలాంటివి. ఈ బుక్ కూడా అలాంటి రోజులే. అంటే ఈ బుక్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్స్ నాకైతే, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని చివరికి విడాకులు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో ఇదొకటి చదివాను. 5 నిమిషాలు పెళ్లి చూపుల్లో నచ్చాడో నచ్చలేదో నిర్ణయించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని 50-60 ఏళ్ళు కాపురాలు చేసి గతం తాలూకు కథలన్నీ గొప్ప ప్రేమ కథలే, రాబోయే తరాలకు అద్భుత పాఠాలే. అలా ఉండడం అంత ఈజీ కాదు కదన్నా. కరెక్టే కదా. ఇప్పుడు గతం తాలూకు ప్రేమ కథలన్నీ గొప్ప పాఠాలే, గొప్ప అనుభవాలే అని చెప్పింది ఏంటి అంటే, మనం గమనిస్తే మన అమ్మ వాళ్ళు కావచ్చు, నాన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా జస్ట్ 5 నిమిషాలు పెళ్లి చూపులు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని 60-50 సంవత్సరాలు కాపురాలు చేసుకోవాలి కదా. ఈ రోజుల్లో చూసుకుంటే సంవత్సరానికి ఒకళ్ళు, 2 సంవత్సరాలకి బ్రేకప్లు అన్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే వాళ్ళకి పిల్లలకు 10-15 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు బ్రేకప్లు చేసుకుంటున్నారు, ఇప్పుడు విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఎలా అంటే వీళ్ళకి ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళ ఆలోచన విధానాలకి వీళ్ళ ఆలోచన విధానాలు నచ్చకపోవచ్చు. బట్ కంపేర్ చేసుకుంటే గతంలో అన్నీ ఇలానే సర్దుకుపోయిన జీవితాలే కదా, వాటికంటే గొప్ప పాఠాలు ఏమున్నాయని రాసింది అది. బట్ మీ మాట ఏంటన్నా, అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? డిపెండ్స్ ఆన్ పర్సన్. ఓకే, మనకి దేంట్లో ఉంటుందని, ఏ దాంట్లో నీకు నమ్మకం ఉంది అంటే దాని వైపు వెళ్ళడమే బెటర్. నా కొత్త ప్రపంచంలోని మొత్తం ట్రావెలింగ్ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటారు. అందులో కళ్ళ ముందు ప్రతి క్షణం ఒక కొత్త ప్రపంచం కనిపించేది ఒక్క ప్రయాణంలోనే. అలాగే మళ్ళీ రాదు మనిషి జీవితం, మళ్ళీ చేయలేవు ఆ రైలు ప్రయాణం, ఆ అబద్ధపు ఆశ్రయలపు అజ్ఞానపు రీల్స్కు దూరంగా ఉండు. అంటే జర్నీ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ట్రైన్లో వెళ్తుంటే నాకు ఈ బుక్ మొత్తంలో బాగా నచ్చిన లైన్స్ ఏంటంటే అవే. సాయంత్రం 5:30 అయితే ఒక కొత్త కాంతి విస్తరిస్తూ ఉంటుంది, రైలు కిటికీ అద్దంలోని చూస్తుంటే బయట పచ్చని పంట పొలాలు బయటకు పరిగెడుతుంటాయి, దూరంగా ఉండే పంట పొలాలు మైదానాలు మీకు కనిపిస్తుంటాయి, అలిసిపోయి ఇంటికి నడుచుకొస్తున్న చిన్నపిల్లల చిరునవ్వులు కనిపిస్తుంటాయి, అరుగుల మీద కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకునే మాటలు కనపడుతుంటాయి, బతుకు యుద్ధాలను చీల్చుకుంటూ నువ్వు ప్రయాణిస్తున్న రైలు ముందుకు సాగుతూ ఉంటుంది, మళ్ళీ చేయలేవు ఆ రైలు ప్రయాణం, మళ్ళీ రాదు ఈ జీవితం. ఆ కిటికీ అద్దంలో చూస్తుంటే నీకు ఎన్నో జీవితాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కళలు, ఎన్నో కథలు కనిపిస్తాయి. వాటన్నిటిని కాదని చెప్పి ఆ అబద్ధపు అజ్ఞానపు అశ్లీలపు రీల్స్ చూసుకుంటూ కూర్చోవద్దనే దాని మెయిన్ ఇంటెన్షన్. బట్ మీకు సోషల్ మీడియా మీద కొంచెం కోపం ఎక్కువే ఉంది కన్నా, అందుకే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బూత్ బొమ్మలు దాటుకొని నీతి వాక్యాలు కూడా వైరల్ అవుతారు. లాస్ట్ కోపం అని కాదు, మొత్తం సోషల్ మీడియా గురించి కూడా నేను చెప్పింది ఏంటి అంటే, ఇట్స్ ఆల్ సిచ్యువేషన్ని కాకుండా అసలు సంబంధం లేకుండా ఆనందంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు ఒక దెబ్బ తగిలి నువ్వు బాధపడుతున్నావు అంటే ఏదో ఓపెన్ చేయాలని ఫోన్ చూస్తే ఆ రీల్స్ చూసి నువ్వు పడాల్సిన బాధపడడం లేదు, నిన్ను సరిగ్గా బాధపడనివ్వడం లేదన్నదే నా బాధ. ఏడ్చాలనుకుంటే ఒక బలమైన దెబ్బ తగిలితే నువ్వు ఏడ్చాలి, ఏడ్చే టైంలో రీల్స్ చూసుకుంటూ ఉండి ఆనందపడిపోయినావు అనుకో, అది తాత్కాలికంగా ఊరట కలుగుతుంది. ఒక ఇన్సల్ట్ జరిగితే నేను చెప్పేది ఏంటంటే, వరల్డ్ బిగ్గెస్ట్ మోటివేషన్ ఈజ్ అన్ ఇన్సల్ట్. ఒక అవమానం జరిగిందంటే దాని నుంచి నీకు ఇన్స్పిరేషన్ పుట్టాలి, దాన్ని నువ్వు తీసుకోకుండా ఏదో చూసుకున్నావు అంటే ఇంకొక అవమానానికి నువ్వు సిద్ధమవుతున్నట్టే.
సో ఒక దెబ్బ తగిలింది అంటే దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ అవ్వకుండా నువ్వు ఆనందంగా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నావు అంటే ఇంకొక దెబ్బ తగులుతూనే ఉంటుంది. సూపర్ అన్న. నెక్స్ట్ అన్న, మనం ప్రేమించినంత గొప్పగా ఎదుటి వాళ్ళు కూడా ప్రేమిస్తారని ఎప్పుడూ అనుకోకూడదు. అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు అన్న. అలాగే ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు బ్రేకప్ అయి విడిపోయిన వాళ్ళు ఉంటారు. బ్రేకప్లో కూడా కొన్ని రకాలు చెప్పాను. ఎలా అంటే కొంతమందికి ఏ అవకాశం లేక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక విడిపోతారు. కొంతమంది ఒకళ్ళకేమో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకేమో ఉండదు. అలాంటి కేసెస్లో మనం అనుకోవాల్సింది ఏంటంటే మనం ప్రేమించినంత గొప్పగా ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారని ఎప్పుడు అనుకో. టైం గడిచే కొద్దీ వాళ్ళు మారిపోతారు. కొంతమంది టైం గడిచే కొద్దీ ఇంకొంచెం దగ్గర అవుతారు. సో రెండు మ్యాచ్ అవ్వవు. ఎస్. ఈ బుక్ మొత్తంలో అన్న కొన్నిసార్లు కృష్ణ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతారు, కొన్నిసార్లు ఫాదర్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతారు. కానీ ఒక్క 87th పేజ్ మొత్తం కూడా డైరెక్ట్గా శ్రీనివాస్ కామశెట్టి గారే వచ్చి మాట్లాడతారు. ఎందుకు అలాగా? డైరెక్ట్గా వచ్చి మాతోనే అడుగుతారు. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఖాళీగా ఉండకు, పెట్రోల్ పోసుకొని బయటికి వెళ్ళు. ఆ 87th పేజ్ మొత్తం వై యూ ఇన్స్పైర్డ్, అంటే అలా రాయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు అనేది. చాలామందిని చూశాను నేను. ఒకళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోయారు, బ్రేకప్ అయిపోయింది అంటే ఇంకా అలానే ఉండిపోవడము, దాంట్లోంచి బయటికి రాలేకపోవడము, ఏం చేయాలో తెలియకపోవడము, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ పెయిన్ అనేది వాళ్ళని ఆ పెయిన్లో నుంచి బయటికి రాకుండా దాంట్లోకి లాగుతూనే ఉంటుంది. అలాంటి కేసెస్లో ఏంటి అంటే బియాండ్ ద స్టోరీకి వెళ్ళి అది ఎక్స్ట్రా యాడ్ చేసిన లైన్స్. అది రేపొద్దున మన జీవితంలో నుంచి ఒకళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా ఆ బాధలో బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మాటలు వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి లిబర్టీ తీసుకొని రాసిన లైన్స్ అవి. సూపర్ అన్న. నెక్స్ట్ అన్న, బలంగా కష్టపడదాం, బ్రతికెందుకు మారదో చూద్దాం. ప్రతిరోజు రాసేదే, ప్రతిరోజు చెప్పేదే, ప్రతి లైన్స్లో ఉండేదే. కష్టపడదాం. నేను ఇంకొక లైన్ కూడా రాసింది ఏంటంటే, ఈ రోజుల్లో చేతబళ్ళను సైతం నమ్ముతున్నారు కానీ కష్టపడితే మాత్రం బాగుపడతామన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. నిజంగా అలానే ఉంది. నేను ఏదైనా కష్టపడి పని చెయ్యి, ధర్మం వైపు నిలబడు అని ఏదైనా చెప్పామనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్తో వస్తారు ఆన్సర్స్. గాడిద కూడా రోజు కష్టపడుతుంది, ఏం బాగుపడింది, కూలివాడు రోజు కష్టపడుతున్నాడు, ఏం బాగుపడుతుంది. సో రియల్ కష్టానికి అలవాటు పడిపోకుండా మోసానికి దగ్గర అవుతున్నారు అని నాకు అనిపించింది. ఓకే. అందుకు బలంగా కష్టపడదాం, బ్రతికెందుకు మారదో చూద్దాం అన్నది నేను బలంగా నమ్మింది. అలా మనిషికి అవమానాలు జరగాలి, అవకాశాలు కోల్పోవాలి, ఓడి గెలిచినోడి అనుభవాలు తెలుసుకోవాలి, ఓటంలో ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. చాలా బ్యూటిఫుల్ లైన్స్. కానీ ఇందులో మీరు చెప్పినవి అవకాశాలు కోల్పోయినప్పటికే కొంతమంది జీవితం పోయింది అనుకుంటారు, కొన్నిసార్లు ఓడిపోయినప్పటికీ అవమానం జరిగినప్పటికీ మొత్తం లైఫ్ ఎండ్ అయింది అనుకుంటారు. ఆ చివరి జరిగినంత వరకు ఉండరు, ఓటమిలో ఎలా గెలవాలో నేర్చుకోరు, మళ్ళీ దాని నుంచి బయటకు ఎలా రావాలో నేర్చుకోరు. అలాంటి వాళ్ళకి వాట్ యు వాంట్ టు కన్వే అనేది. అవకాశాలు కోల్పోవాలంటే లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ రాశాను, ఒక మార్క్తో ఎగ్జామ్ పోయింది. ఓకే. ఆ ఎగ్జామ్ పోయిన తర్వాత డిసైడ్ అయ్యి ఈ బుక్ కంప్లీట్గా రాయాలని ఇంకొంచెం మోటివేషన్ పెరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక అవకాశం కోల్పోవాలి, నీకు ఒక అవమానం జరగాలి, మోసపోవాలి, తెలుసుకోవాలి, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత మంచి సజెషన్ ఇచ్చినా ఆ నిప్పు సెగ నీకు అంటుకుంటే తప్ప మార్పు రాదు. ఓకే. సో ఆ సెగ అంటుకునేంత వరకు ఇలాంటి మాటలు కూడా చాలా మందికి నచ్చవు. ఈ మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ మాటలు కూడా బాగా జీవితం రన్ అవుతూ బాగా లగ్జూరియస్గా బతుకుతున్న వాళ్ళకి నా కోట్స్ ఎప్పుడు నచ్చవు. నన్ను బుక్ కంటే ముందు కూడా నేను ఎక్కడికన్నా వెళ్తే నన్ను గుర్తుపట్టి పలకరించే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, చిన్న చిన్న బస్ స్టాండ్స్లో బజ్జీల కొట్లు పెట్టుకొని, టీ స్టాల్లు పెట్టుకొని, వాళ్ళే నన్ను ఎక్కువ గుర్తుపడతారు. నన్ను బాగా రిచ్గా లగ్జూరియస్గా ఉండి బాగా సక్సెస్ అయ్యి బాగున్న వాళ్ళకి అంత పెద్ద కనెక్ట్ కావున్నది. ఎందుకంటే ప్రతిరోజు కష్టపడుతున్నోడికే ఈ మాటలు ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. లైఫ్ ఈజీగా వెళ్ళిపోతున్నవాడికి ఇవి నచ్చవు. ఫస్ట్ ఏంది ఇదంతా, అసలు నాకెందుకు ఇవన్నీ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అసలు అదృష్టం అనే చెప్పాలి, 30 ఏళ్ళు వచ్చాక కూడా తండ్రితో తిట్టను అనేది. బట్ ఇప్పుడు వయసు వరుస జరుగుతుంది అన్న. అదే కదా చెప్పి, నాన్నకి రెస్పెక్ట్ అవ్వకుండా నాన్ననే కొడుతూ తిడుతూ అమ్మా నాన్న ఎలాంటి సిచ్యువేషన్లో చూస్తున్నా. ఈ రోజుకి 9:30 తర్వాత ఇంటికి పోతే మా నాన్న తిడుతున్నాను. ఇప్పుడు టైం అవుతుంది ట్రైన్కి, 10 అవుతుంది ఇంటికి వెళ్ళే లోపల. ఏం చెప్పాలి మా నాన్నకి? గట్టిగా అరుస్తాడు, ఏరా 10 అవుతుంది ఇంకా ఇంటికి రాకుండా ఏడ తిరుగుతున్నా బయట అంటాడు. ఓకే. అది నా దృష్టిలో అది ఒక అదృష్టం అనే చెప్పాలి.
దాంట్లో ఇంకొక దగ్గర కూడా రాసింది ఏంటి అంటే తండ్రుల మీద చేతులు ఎత్తేసి తండ్రులను మాటలు అనేసి ఏదో పెద్ద హీరోలు మనం విర్రవీగుతున్నారు. 60 ఏళ్ళు వచ్చినా కూడా 30 ఏళ్ళ తమ కొడుకుల గురించి నిద్ర మానుకొని ఆవేదన పడుతున్న తండ్రులు ఎందరో అని రాసి, వీడేదో 30 ఏళ్ళు వచ్చి నాకు రెక్కలు వచ్చాయి నేను ఎగురుతున్నా అనుకుంటాడు, అయినా వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తుంటాడు అన్న విషయం చాలామంది మర్చిపోతుంటారు. సో అందుకు తండ్రితో తిట్లు తిన్నాం అన్నది కూడా అదృష్టమనే ఉండాలి. సూపర్ అన్న. ఇప్పటికీ చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్లు అనుకుంటుంటాం, అక్కడ ఉంటే బాగుండు, ఆ సిచ్యువేషన్లో ఉండుంటే బాగుండు, అక్కడే ఉండిపోతే నా లైఫ్ ఇంకా బాగుండు. అందుకే మీరు రాశారు, ఏది ఏమైనా జీవితంలో ఏం జరిగినా వదిలేసిన వచ్చిన చోటు గురించి అక్కడే ఉంటే బాగుండనే పరిస్థితి మాత్రం ఎప్పుడు చేరుకోకు. నేను కొన్ని జాబ్స్ వదిలేశాను. ఒకటి కర్నూలులో IIITలో కాంట్రాక్ట్ బేస్లో ఒక జాబ్ చేశాను. ఆ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వదిలేశాను. ఆ వదిలేసినప్పుడు నన్ను ప్రతి ఒక్కరు తిట్టారు, ఎందుకు వదిలేసావు, ఏదో ఒకటి ఉంది కదా ఉన్న ఊర్లో అంటే. ఆ రోజుకి నాకు అది కరెక్ట్ కాదనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజుకి నేను అక్కడే ఉండింటే బాగున్నా ఫీలింగ్ నాకు కలగకూడదు. అవన్నీ వదిలేసినందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అన్న ఫీలింగ్ నాకు రావాలన్నది నా మెయిన్ మోటో. సో అట్లా డిసైడ్ అవ్వకముందు ఎన్నిసార్లు అని ఆలోచించుకో. ఒక్కసారి డిసైడ్ అయ్యి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే ఉండింటే బాగుండు, అనవసరంగా అక్కడి నుంచి వచ్చిన ఇలాంటి థాట్స్ వద్దు. అక్కడి నుంచి వచ్చేసినా కాబట్టి ఇక్కడికి చేరుకున్నా అని ఏదో ఒకటి చేరుకొని చూపించాలి. అన్న, మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. దేని విషయంలో అనేది? దేని విషయంలో అయినా ఓకే, ముఖ్యంగా మనిషి విషయంలో. మనిషికి అన్నిటికంటే భయంకరమైనది మనిషికి బానిస అవ్వడం. సో నువ్వు ఇష్టపడు ఒక వ్యక్తిని, ఎంతైనా ఇష్టపడు, కానీ ఆ వ్యక్తి లేకుంటే నా జీవితం లేదా, ఆ వ్యక్తి లేకుంటే నేను బతకలేను అన్న స్థాయికి మాత్రం ఎప్పుడూ చేరుకోకూడదు. అది చాలా పెద్ద వ్యసనం అవుతుంది. ఏమో జీవితం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఈరోజు ఏం జరుగుతుంది అన్నది రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేము. దేనికి అంత బానిస అవ్వడం అంత కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా మనుషులకి ఆలోచనలు మారిపోతుంటాయి. ఓకే. నా వ్యాపారానికి ఉద్యోగానికి మధ్య ఉండే అతిపెద్ద మార్పు క్రమశిక్షణ. బడిలో చెప్పేది కాదు, బ్రతుకును మార్చే క్రమశిక్షణ. ఇప్పుడు అది ఆ డిఫరెన్సియేషన్లోనే చాలామంది కొట్టుమిట్ట ఆడుతూ ఉంటారు. జాబ్ చేయాలా, బిజినెస్కి వెళ్ళాలా, బిజినెస్లో ఉండాలా, జాబ్కి వెళ్ళిపోవాలి. నేను డిసిప్లైన్ని 2 టైప్స్లో డివైడ్ చేసుకుంటాను నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో. ఇండివిజువల్ డిసిప్లైన్, ఇన్స్టిట్యూషనల్ డిసిప్లైన్ అని. ఇండివిజువల్ డిసిప్లైన్ ఏంటి అంటే, నువ్వు ఒక బిజినెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కాకుండా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యావు, రేపు పొద్దున్న 9 గంటలకంటే క్లాస్కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వకుండా నువ్వే ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రేపు పొద్దున్న 9 గంటలకు వెళ్ళాలంటే 8:30కు లేస్తావు. కొంచెం ఆలస్యమైందిలే, ఇంకా 9:30కు పోదాంలే అనుకుంటావు ఫస్ట్ రోజు. రెండో రోజు ఎవడు అడగడు కదా, 10కి పోయి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటావు. 10:30, 11. అది ఇండివిజువల్ డిసిప్లిన్. అది ఇన్స్టిట్యూషన్లో అనుకో, ఇన్స్టిట్యూషన్ పోవాలన్న భయంతో అన్న పోతావు. సో బిజినెస్ కూడా అలాంటిదే. అది ఇండివిజువల్ డిసిప్లిన్. నువ్వే ఓనర్, నువ్వే బాస్. పొద్దున్నే 9 గంటలకల్లా వెళ్ళి నీ ఆఫీస్ నువ్వు ఓపెన్ చేసుకొని, లేదా నీ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసుకొని దాన్ని ఒక కరెక్ట్ పాయింట్లోకి తీసుకురావాలి. అదే కదా బిజినెస్, నన్ను ఎవడు అడుగుతాలే, నేను ఏ టైంకైనా పోతా అని అనుకుంటే బట్ అది ఫెయిల్ అవుతుంది. దట్ డిసిప్లైన్ యూ నీడ్ టు బి లెర్న్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే పెద్ద బిలియనీర్లు అందరూ చెప్తుంటారు కదా, వాళ్ళంతా పొద్దున్నే 4K లేస్తారు. ఇవన్నీ నేను 4K అయితే లేయనులే కానీ బట్ ఒక పాయింట్లో అనుకుంటే మాత్రం బిలియనీర్ అయిపోయాక లెగిస్తారు. అట్లా కాదు, ఒక పాయింట్లో ఇండివిజువల్గా మనం రేపు పొద్దున్న 9 గంటలకల్లా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎంత నీ నిర్ణయాన్ని నువ్వు నమ్ముకుంటున్నావు అన్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుందని. అది బడిలో నేర్పించే క్రమశిక్షణ కాదు, బ్రతుకు నేర్పించే క్రమశిక్షణ. అన్న, ఈ యొక్క 3 లైన్లతోనే మొత్తం మార్కులన్నీ కొట్టేసారేమో అనిపిస్తుంది. మావి కాదులేండి, చదివాక మీకు అర్థమవుతుంది. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయి అంటారు, కానీ మగాడి వల్ల కుమిలిపోయిన అమ్మాయిల హృదయాల గురించి ఎవరు పట్టించుకోరు. బుక్ మొత్తంలో కొంచెం కాంట్రవర్సీ అయిన లైన్స్ ఆ 3 ఇప్పటి వరకు అయితే. ఆ లైన్ చదివిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఉన్నారు ఎక్కడో ఏంటి, ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అయిందంటే రాత్రి సిట్టింగ్ వేసి మందు వేసుకుంటే తాక్కుంటా నన్ను అట్లా చేసింది, ఇది చేసింది, అది చేసింది. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, బాధపడలేదు కదా, కుమిలిపోతుంది. నా వల్ల అది ఇప్పుడు ఒక బాధ జరుగుతున్నప్పుడు ఈక్వల్గా బాధపడతారు. ఈ రోజుల్లో ఏదో పెద్ద ఇన్సిడెంట్లు జరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళందరినీ బ్యాడ్గా చేసి ఉండేవాళ్ళు, మగాళ్ళలో బ్యాడ్గా ఉండేవాళ్ళు ఉంటారు, అబ్బాయిలలో బ్యాడ్గా ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఈక్వల్ సినారియోలో వెళ్తుంది. సో వాళ్ళ వల్ల కూలిపోయా అన్నారు నిజమే. మళ్ళీ మగవాళ్ళ వల్ల కుమిలిపోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కదా, వాళ్ళు చెప్పుకోలేరు కూడా. చాలా పెద్ద లైన్ అది. చాలా అసలు
కూలిపోవడం కుమిలిపోవడం అనేది అదే ఎంత డిఫరెన్సియేషన్ ఇస్తుంది అది అనేది. ఉమ్. అబ్బాయి నిజంగా బయటకు వచ్చేయగలడు అన్న కొన్ని రోజులు అయితే, బట్ ఆడవాళ్ళకి కష్టం, వాళ్ళు షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకోవడానికి కూడా ఉండదు, ఏడవడానికి ఉండదు. Yeah. దాన్ని బేస్ చేసుకొని రెండు ఈక్వల్గా ఉండాలని ఇద్దరి వైపు రాసింది అది. దేశంలో కొన్ని పండుగలను కీడు పండుగలు అంటారు, కానీ న్యూ ఇయర్ నైట్ కంటే దరిద్రమైన పండుగ దేశంలో మరొకటి ఉండదు. ఎందుకంటే అంత కోపం, అందరూ అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కోపం అంటే ఇప్పుడు గమనిస్తే బుక్ మొత్తంలో శివ కృష్ణ క్యారెక్టర్స్ పెద్ద పెద్ద డెసిషన్స్ అన్నీ టీ స్టాల్లోనే తీసుకుంటారు, అవును. టీ కొట్లోనే డిస్కషన్ జరుగుతుంటుంది. కానీ ఎక్కడ టీ తాగుతూ ఒక సిగరెట్ అంటించాడని కానీ, అర్ధరాత్రి నైట్ డిస్కషన్లో కూడా 2 బీర్లు పెట్టుకున్నారని కాకుండా 2 గ్రీన్ టీ పెట్టుకున్నారని, ఏదైనా కానీ మన బుక్ చదివితే ఒక సిగరెట్ తాగడం కానీ ఒక మందు తాగడం కానీ ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ అవ్వకూడదు మన బుక్ అన్న ఉద్దేశంతో అలా రాసింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా నాకు దీన్నే ఇంత రాసినోడిని ఇంకా December 31st ఇంకా చాలా తక్కువ తిట్టాను అనిపించింది నాకు. ఎందుకంటే ఏమైనా పర్సనల్ రీజన్ ఉందా అనేది దాన్ని చూస్తే రీజన్ ఏం లేదు. దాంట్లో ఒక సీన్ ఉంటుంది కదా, December 31st నైట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో చూసారంటే ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. ఏదో ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అనుకుంటా, ఒక December 31st నైట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది కదా, రక్తంతో నిండిపోయింది. అది లిటరల్గా నేను డైరెక్ట్గా చూసిన ఎక్స్పీరియన్స్ అది. ఒకటి తల బయలిపోయింది, ఒకటి బైక్ మీద స్టంట్లో వేసుకొని కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒకటి 2 గ్యాంగులు కొట్టుకొని పిచ్చి కొట్టుకొని ఒకటి స్పాట్లో డెడ్ అయిపోయాడు. అసలు ఆ 12కి బయట పేలే బాణాసంచా కనిపిస్తుంది, కానీ ఆ 12 తర్వాత 1 మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు పడుతున్న నరకయాతన కనుక ఒకసారి చూస్తే ప్రతి ఒక్కళ్ళు December 31st కీడు పండుగ అంటారు. ఎంజాయ్ చేయడంలో తప్పులేదు, ఆ లిమిట్ దాటిపోయి ఎంజాయ్ చేసి లిమిట్ తాగి ఎట్లా పడితే అట్లా ఆ పర్టికులర్ టైంలో ఒక ఫ్యామిలీ అనుకుంటా వాళ్ళు ఏదో ఎవరికో బంధువులకు బాగాలేదని చెప్పి అర్జెంటుగా ఊరు వెళ్తున్నారు December 31st నైట్. ఎవరో తాగి వచ్చి యాక్సిడెంట్ చేశాడు ఒక చిన్న పాపకి. ఆ పాప ఏం తప్పు చేసింది? అందుకు ఆ పండగ మీద చాలా కోపం నాకు. జీవితం దేవుడి మీద నమ్మకం లేని వాడితో సైతం దేవుడా అని తలుచుకుని చేస్తుంది. మీరు నమ్ముతారా ఫస్ట్ దేవుడు ఉన్నాడా? నేను దేవుని చాలా బలంగా నమ్ముతాను. ఓకే. నేను ఏ పర్స్పెక్టివ్లో అనేది? ఏ పర్స్పెక్టివ్లో అంటే నేను దేవుణ్ణి భక్తి అనడం కంటే క్రమశిక్షణ అంట. ఓకే. నేను ఒక పని చేస్తున్నానంటే దేవుడు చూస్తున్నానని నమ్ముతా. అది మంచి చేస్తే మంచి చేస్తాడని, ఏదో దేవుని నమ్మితే నాకు ఇస్తాడని నేనైతే ఎప్పుడు అనుకోను. కానీ నా ధర్మాన్ని నేను నమ్ముతా, నా ధర్మాన్ని నేను ఫాలో అవుతా, ధర్మంగా ఉంటా. అది ఏ రూపంలో వస్తుందో ఆ రూపంలో వస్తుంది. ఫైనల్గా కూడా ఒకటే పాయింట్, ఏదో ఒక లైన్లో కృష్ణ లవ్ మ్యాటర్ ఒప్పుకున్న తర్వాత కూడా ధర్మో రక్షిత అని. సో నువ్వు నీ ధర్మాన్ని నమ్మి నువ్వు ధర్మంగా ఉండు. వాళ్ళ నాన్నకి చెప్తాడు, హీరోయిన్ వాళ్ళ నాన్నకి హీరో చెప్తాడు, పేరులో కృష్ణ అని పెట్టుకొని ధర్మం తప్పడం నాకు ఇష్టం లేదంటాడు. సో నేనైతే బలంగా నా ధర్మాన్ని నేను నమ్ముతాను, అదే నన్ను కాపాడుతుందని చెప్పి ఎప్పుడు ఫాలో అవుతుంటాను. సూపర్ అన్న, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. జరిగేది జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు, రావాల్సిన సమయంలో కావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది. అంతే, మన ప్రయాణం మనం చేసుకుంటూ వెళ్ళాలి. మలుపు కోసం మలుపు వస్తుందని చెప్పి స్టీరింగ్ పట్టుకొని ఉండకూడదు. మనం వెళ్తూ ఉండాలి. మలుపు వచ్చినప్పుడు ఆ మలుపు తిప్పగలిగే కెపాసిటీని రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే అన్న, జీవితం అంటే ఏంటి అనేది మీరు డిఫైన్ చేయాలి అన్న, మీకు అర్థమైంది ఈ జర్నీలో? నాకు అర్థమైన జర్నీలో నేను జీవితాన్ని ఒకటే విధంగా చెప్తాను, కష్టపడ్డం, ధర్మం వైపు నిలబడ్డం. నా దృష్టిలో నాకైతే జీవితం ఆ రెండు నమ్మితే జీవితం నిన్నెప్పుడు మోసం చేయదు. ఓకే. ప్రేమ ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే. దాని నుంచి తప్పించుకోలేరు. పెళ్ళి చేసుకోవాలి. అక్కడ మాత్రం మాకేమో 2 లైన్స్ రాసి ఇక్కడేమో సింగిల్ ఆన్సర్ బలేస్తున్నారన్న. స్నేహితుడు అన్న ఉండాలి. 100 మంది అవసరం లేదు, కానీ ఒక్కడుంటే చాలు. 100 మందితో సమానంగా ఉండేవాళ్ళు ఉండాలి. ఓకే. అండ్ ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే మీ ఆడియన్స్ గురించి కానీ, అయితే మా ఆడియన్స్కి కానీ, ఇంత మంచి పుస్తకాన్ని రాసి చాలామంది జీవితాల్లో మళ్ళీ ఆ స్పార్క్ అన్న, ఆ నిప్పరవ్వ అంటారు కదా, అది చాలామంది జీవితాల్లో ఇది అవ్వబోతుంది. కాబట్టి ద ఫైనల్ నోట్ ఏంటి అంటే, అయోధ్య చేరిన కృష్ణ ద్వారా మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే,
నీ బలం ఎందులో ఉందో నువ్వు సరిగ్గా తెలుసుకో, అది ఎంత పెద్ద యుద్ధమైనా నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. దట్స్ ఇట్. 99th పేజ్లో శ్రీనివాస్ గారు విలువలతో కూడిన ఒక మధ్యతరగతి మనిషి గురించి చెప్తూ ఉంటారు. సో విలువలతో పెరిగిన మధ్యతరగతి కుర్రాడు కదా, ఆలోచనలు విచిత్రంగానే ఉన్నాయి. అందుకే బ్రతకటానికి యుద్ధం చేస్తున్న రోజుల్లో కూడా ఒక అవకాశం వస్తేనో ఇస్తేనో కాకుండా తనే ఒక అవకాశం తీసుకొని నాలాంటి నలుగురు మధ్యతరగతి జీవితాల్లో కూడా తన పదాలతో పాత్రలతో ఒక పుస్తకంతో వెలుగులు నింపుతున్నారు. అదే ఈ నా కథ, మనందరి కథ, అయోధ్య చేరిన కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ జర్నీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఒక 2 లైన్స్ చాలామంది జీవితాలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చాలా కొంతమందికే తెలుసు. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ కాబట్టి మీరు అది ఎప్పటికీ ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇలాంటి పుస్తకాలు మంచి మంచి తిరిగి వస్తూ, అంటే పుస్తకాలు కూడా చదవలేని రోజుల్లో మళ్ళీ అమెజాన్కి వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కొని ఇలా చేసి చదివేలా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. దానికన్నా ఇంకేం లేదు.